జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. రోజు వరకు ఎక్కువ సార్ లేట్ అయినది. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చే వరకు లేట్ అయింది అనుకుంటా. అదే అది ప్రార్థన అవన్నీ రాకూడదు. అది ఏమైందంటే ప్రార్థన లేట్ అయిపోయింది. సరే, ప్రార్థన కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇంకా మిగతాదంతా తప్పదు కదా, అది అయ్యేదాకా కదిలేదు లేదు. అందుకని సారీ అందరికి మరొకసారి సార్. మేము ఎన్ని మాటలు లేట్ అయింటాం. మీరు సారీ చెప్పకూడదు సార్, మీరు సారీ చెప్పకూడదు. ఎవరైనా లేట్ రాకూడదు అంతే. అంటే వర్క్ తప్పదు. మీరు ఏదో నిద్రపోయి లేచినట్లు ఏం లేదు కదా మాలాగా. మేమంటే లేట్ గా వస్తాం, తప్పదు. మీది వేరే మాది వేరే. ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుడు ఎవరు? ఈ అన్వేషణలో జీవితం అంతా గడిచిపోతోంది, కానీ భగవంతుణ్ణి గుర్తించలేకపోతున్నాం. అందువల్ల భగవంతుణ్ణి కొన్ని లక్షణాలు చెప్పడం ద్వారా ఏమవుతుందంటే, ఆ లక్షణాలు మనకు కనిపించినప్పుడల్లా ఓకే ఇది భగవంతుడు అని చెప్పి తెలుసుకోవడానికి మనకు సులభమవుతుంది. భగవంతుని మనం ఎప్పుడు చెప్పుకునే విధంగా వేదాలు తప్ప మరెవరూ కూడా భగవంతుణ్ణి చూసింది లేదు. వేదాలు భగవంతుణ్ణి సరిగా వర్ణిస్తాయి, ఓంకార రూపంతో వర్ణిస్తాయి. అవి అద్భుతమైనటువంటి వర్ణన చేశాయి భగవంతుడి గురించి. అది శృతి గీతాలలో తెలుసుకున్నాం. ఆ తెలుసుకున్నటువంటి భగవంతుడు ఎవరైతే ఉంటారో ఆయనని తర్వాత మన వేదవ్యాసుడు అనేక పురాణాలలో అద్భుతమైనటువంటి వర్ణన ద్వారా రాశారు, తెలియజేశారు. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే వేదాలను అర్థం చేసుకోవడం మనం ఇంతకుముందు అన్నట్టుగా చాలా కష్టమైనటువంటి పని. కానీ పురాణాలు మనకు చేసినటువంటి ఎంతో మేలు ఏంటంటే భగవంతుణ్ణి ఏదో ఒక రూపంగా మనకు దగ్గర తీసుకొచ్చాయి. ఏ రూపం అనేది కాదు, ఏదో ఒక రూపంలో మనని భగవంతుడికి దగ్గర చేశాయి. దగ్గర చేసిన తర్వాత మెల్లమెల్లగా ఆ రూపం చెబుతూ అందులోంచి భగవంతుడి యొక్క లక్షణాలని వివరించడం మొదలవుతుంది. ఉదాహరణకి మనకి హిరణ్యకశిపుడి కథ, నరసింహస్వామి కథ చెబుతూ మధ్యలోపల ప్రహ్లాదుడి ద్వారా, నారదుడి ద్వారా, వీరందరి ద్వారా అద్భుతమైనటువంటి జ్ఞానబోధ, భగవంతుడు ఎలా ఉంటాడు అనేది తెలియజేయడం జరిగింది. సో భగవంతుడు రూపమా, రూపం లేదా, ఆ రెండు కూడా మనకు పురాణంలో తెలుస్తాయి. రూపంతో వర్ణిస్తూ ఆ రూపం వెనక ఉన్నటువంటి కథ, అంటే ఈ రూపంకి ఇది అర్థము అని చెప్పి చెబుతూ అద్భుతంగా భగవంతుడిని మనకు అందింపజేసే ప్రయత్నాలు చేశాయి పురాణాలు. ఇది మామూలు విషయం కాదు. నిజంగా పురాణాలు లేకపోతే దేవుడిని అర్థం చేసుకోవడం కష్టమైంది. పురాణాలు తర్వాత రకరకాల అవసరమైన అనవసరమైన విషయాలన్నీ కలిపారనుకున్నవి పక్కన పెట్టేస్తే పురాణాలు లేకపోతే భగవంతుని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అదే విధంగా మనకు సంపూర్ణ మహాభారతం, ఇది పూర్తి స్థాయి భగవంతుడి గురించి తెలియజేస్తుంది మనకు. పూర్తి స్థాయి. ఇంకా అదే వేదం, అదే పంచమ వేదం. కాబట్టి ఈ వేదం లోపల మనకు భగవంతుడి యొక్క లక్షణాలని అనేక రకాలుగా తెలియజేశారు. యయాతి చరిత్ర, శకుంతల దుష్యంతుల చరిత్ర, తర్వాత నల మహారాజు చరిత్ర, విరాట పర్వమే కావచ్చు, విదురనీతి కావచ్చు, సనత్ సుజాతీయం కావచ్చు, మార్కండేయ మహర్షి బోధలు కావచ్చు, అరణ్య పర్వంలో ధర్మరాజు చేసినటువంటి అనేక యాత్రల ద్వారా కావచ్చు, అనేక రకాల కథల ద్వారా ధర్మాన్ని తెలియజేస్తూ మనను ముందుకు తీసుకెళ్లారు. అదేంటి, దేవుడి గురించి చెప్పమంటే ధర్మం గురించి చెప్తారేంటి అంటే భగవంతుడు ధర్మస్వరూపుడు, భగవంతుడు ధర్మస్వరూపుడు, ధర్మమే భగవంతుడు. ఆ ధర్మబద్ధంగా మనమేం చేయాలి జీవితం లోపల? అర్థము, కామము. అర్థమన్నా కామమన్నా ఒకటే. డబ్బు కోసమే కోరిక, కోరికలు తీర్చుకోవడానికి డబ్బు, ఈ రెండు వేరు కాదు. నిజంగా చెప్పాలంటే అర్థకామాలని ఒక యూనిట్ గానే మనం పరిగణించాలి. చివరిగా వచ్చేది మోక్షం, మోక్షం 2 యూనిట్లుగా పరిగణించాలి. అందుకే మనకు ధర్మం సాధించడానికి ఒక 25 ఏళ్ళు, అర్ధకామాలు సాధించడానికి ఒక 25 ఏళ్ళు కనుక తీసుకుంటే మొదటి 50 ఏళ్లలో మన గృహస్థాశ్రమం మొత్తం అయిపోవాలి. ఇక 50 ఏళ్ల తర్వాత వచ్చేదంతా కూడా మోక్షము 2 దఫాలుగా, 2 దశలలో. 50 నుంచి 75 వరకు డిటాచ్మెంట్ పెంచుకోవడము,
అంటే వైరాగ్య సాధన. 75 నుంచి 100 వరకు మనము పూర్తి స్థాయి మోక్షాన్ని సాధించగలగడము. ఈ విధంగా అత్యద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు మన గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తూ మనని ఈ 4 పురుషార్థాలు సాధించడానికి కావలసిన సంపదనంతా మనకు అందించాయి. అటువంటి అత్యద్భుతమైనటువంటి విషయాలని మనం చాలా రోజులుగా తెలుసుకుంటూ ఉన్నాము. గత వారం తెలుసుకున్నది ఏంటి? భూత భవ్య భవన్నాథ అనేటటువంటి శ్లోకం ఒక్కసారి ఎవరైనా చదువుతారా? భూత భవ్య భవన్నాథ పవనః పావనో నలః. ఎవరైనా చదువుతారా? భవన్నాథః పవనః పావనో నిలః అమృతాంశో మృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః. తప్పకుండాను. కామః కామకృత్కాంత భూత భవ్య భవన్నాథ పవన పావనో నలః కామః కామకృత్కాంత కామ కామప్రద ప్రభుః యుగాది కృజిగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్త రూపశ్చ సహస్రజిదనంతజిత్. పర్ఫెక్ట్. ఈలో ఎంత వీలైతే అంత మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భగవంతుడి యొక్క రూపాలు తెలియజేస్తూ భగవంతుడు భూత భవ్య భవన్నాథ అంటే భూతకాలంలోను, ఇప్పుడున్నటువంటి వర్తమాన కాలంలోను, తర్వాత వచ్చేటటువంటి భవిష్యత్తులోను కూడా ఉంటాడు. ఈ విషయాన్ని మనము మొదట్లోనే తెలుసుకున్నాం. విశ్వం విష్ణుర్ వషట్కారోలోనే తెలుసుకున్నాం. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు? నాథః అంటున్నారు. ఈ నాథః అంటే ఏంటంటే అందరికీ కూడా మూలము. భగవంతుడు అందరికీ కూడా మూలము. మూలము అంటే అందరికీ కూడా పరమేశ్వరుడు ఆయనే భూతకాలానికి, ఆయనే భవిష్యత్ కాలానికి, ఆయనే వర్తమాన కాలానికి, ఇక్కడ ఉన్నటువంటి జీవరాశులన్నింటికి, ఇక్కడ ఉన్నటువంటి ఖేచర భూచర జలచర అన్ని బ్రహ్మాండాలకు, వీటన్నిటికీ కూడా పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అన్నిటికీ కూడా భగవంతుడే నాయకుడు, ఇంకా మరెవరూ కాదు. అంటే ఇప్పుడు మనం ఏమని దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకసారి ఇంట్లోంచి బయటికి వెళ్ళి మనం ఎప్పట్లాగా ఇలా గాలిలోకి చూస్తే ఎన్నో కోట్ల నక్షత్రాలు కనిపించాయి. ఆ నక్షత్రాలలో ఇప్పుడు చాలా నక్షత్రాలు ఉండవు కూడా. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆ నక్షత్రాల నుంచి వచ్చే కాంతి ఏదైతే ఉందో అది కొన్ని వందల వేల లక్షల కోట్ల సంవత్సరాల కిందటి కాంతి మనకి ఇప్పుడు చేరుతోంది. ఇవాళ నక్షత్రం ఉందో లేదో కూడా తెలియదు మనకు. ఒక్కసారి ఇది అర్థం కాని వాళ్ళు అడగాలి. ఇప్పుడు నేను అన్న పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగాలండి ప్లీజ్. ఇప్పుడు మనము ఇప్పుడు చంద్రుడిని చూస్తున్నాం అనుకోండి, పర్వాలేదు. చంద్రుడి నుంచి మనకు ఒక 10-15 సెకండ్లలో 20 సెకండ్లలో మనకు ఆ కాంతి వచ్చేస్తుంది. కాంతి కూడా ప్రయాణిస్తుంది. ప్రతిదీ కూడా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి టైం పడుతుంది. ఉదాహరణకు సౌండ్ ఉందనుకోండి, ఇక్కడి నుంచి మీకు పక్క ఉన్నవాడికి వెంటనే వినిపిస్తుంది. కొద్దిగా దూరంగా ఉన్నవాడికి వినిపించాలంటే ఇది ఇలా గాలిలో ప్రయాణం చేస్తూ అక్కడ దాకా వెళ్తుంది. గాలి లేదనుకోండి, అసలు సౌండ్ వినిపిస్తుందా? వినిపించదు. ఎక్కడైతే గాలి కోసిస్తామో సౌండ్ అక్కడ వినిపించదు. అదే విధంగా కాంతికి కూడా ఒక వేగం ఉంటుంది. ఆ కాంతి వేగం ప్రపంచంలో అన్నిటికంటే కూడా, ఇక దేవుడు పుట్టించినటువంటి అన్నిటికంటే కూడా కాంతి వేగాన్ని మించింది ఇక ప్రపంచంలో ఏది ఉండదు అన్నమాట. అంత వేగం 1,86,000 మైళ్ళు ఒక్క సెకండ్ కి. 1,86,000 మైళ్ళు. దీన్ని మళ్ళీ మనం కిలోమీటర్స్ లో మీటర్స్ లో కదా 3 × 10⁸ కిలోమీటర్స్ పర్ సెకండ్ అంటే 3 పక్కన 10⁸. 8 సున్నాలు పెట్టండి. అంతా ఒక సెకండ్ లో ప్రయాణం చేస్తుంది కాంతి. సో కాంతి చాలా వేగంగా ప్రయాణిస్తుంది. కాంతి వేగంతో ప్రయాణించేది అసలు ఇంకా పుట్టదు, పుట్టలేదు, పుట్టబోదు. సో అంత అద్భుతమైనటువంటి కాంతి. ఆ కాంతి మనకు రావడానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడు సూర్యుడి నుంచి ఇప్పుడు నేను చెప్పిన స్పీడ్ లో కాంతి వస్తుంది మనకు. ఇవాళ మనం చూస్తున్న సూర్యుడు ఇప్పటి సూర్యుడు కాదు, 8 నిమిషాల కింద ఉన్నటువంటి సూర్యుడు అనమాట. అంటే సుమారుగా 500 సెకండ్ల కింద ఉన్న సూర్యుడిని చూస్తున్నాం. ఇప్పటి సూర్యుడిని చూడడం లేదు మనం. అర్థమైందా? ఆ సూర్యుడి కాంతి మీకు చేరి అక్కడ సూర్యుడు ఉన్నాడు అని చెప్పి తెలియడానికి మీకు 8 నిమిషాలు పడుతుంది. మళ్ళీ ఒకసారి అడగండి ఎవరికైనా అర్థం కాకపోతే. సూర్యుడి కాంతి మనను చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. 8 నిమిషాల తర్వాత మనకు సూర్యుడు కనిపిస్తాడు. ఓహో, ఈ సూర్యుడు 8 నిమిషాల కిందటి వాడు అని. ఇట్స్ నాట్ లైవ్ టెలికాస్ట్. లైవ్ టెలికాస్ట్ కాదు, 8 నిమిషాల డిలే ఉందన్నమాట. ఎంత స్పీడ్ గా వెళ్తే ఆ కాంతికి లక్కీగా ఏంటంటే మధ్య లోపల మీడియం అవసరం లేదు, మధ్య లోపల ఈ గాలి ఇవన్నీ ఏమీ అవసరం లేదు. కాంతి ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని ఈథర్ అని కూడా అంటారు. ఇక అది సరే, అందులోకి వెళ్ళదు, ప్యూర్ టెక్నికల్. అందులో వదిలేస్తే సూర్యుడి నుంచి మనకు కాంతి రావడానికి 500 క్షణాలు పడుతుంది. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి సూర్యుడు 8 నిమిషాల కింద ఉన్న సూర్యుడు, 500 క్షణాల కింద ఉన్న సూర్యుడు. ఇప్పుడు సూర్యుడిని మీరు చూడలేరు, ఎందుకంటే కొంత డిలే ఉంటుంది. 8 నిమిషాల డిలే ఉంటుంది. ఈ పాయింట్ అర్థమైందా లేదా? ఒక్కసారి చెప్పండి ఎవరైనా. అర్థం కాకపోతే ఇంకోసారి చెప్తా, ఏం పర్వాలా. అంటే భగవంతుడు అర్థమైంది సార్.
మనం లేదా ఇంకా చూడలేక అర్థం కాని వాళ్ళు ఎవరున్నా సరే మొహమాట పడద్దు, సిగ్గుపడద్దు. ఇందులో సిగ్గుపడేది ఏం లేదు, అడగండి. ఇప్పుడు లేదు సూర్యుడిని మనం సార్ చూడలేము సార్ చెప్పాలి అయితే సార్. డైరెక్ట్ గా డైరెక్ట్ గా 8 చూడలేం నిమిషాల మనం. క్రితం 8 నిమిషాల కిందదే, కేవలం 8 8 నిమిషాల నిమిషాల క్రితం కిందదే చూడొచ్చు. అంటే ఇప్పుడు మనం చూసిందే సూర్యోదయం అనుకుంటాం కదా సార్, మనం 8 అనుకుంటాం. నిమిషాలు లేట్ గా పెట్టుకున్నామా? 8 నిమిషాలు లేట్ గా వస్తున్నాడు మనకు సూర్యుడు. మనకు కనిపించే టైమే తీసుకుంటాం మనం. కానీ మనకు అంతే. కనిపించే సూర్యుడు ఉదాహరణకి 8 నిమిషాల తర్వాత సూర్యుడు సే తన శక్తిని అంతా కోల్పోయి ఒక బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, మీకు అయినా కూడా సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు అక్కడ. ఎందుకంటే 8 నిమిషాల సమయం తర్వాత కదా, 8 నిమిషాల తర్వాత మీకు అక్కడ సూర్యుడు లేడు అన్న విషయం కనిపిస్తుంది. మీకు కాంతి వెంటనే కనిపించదు. కాంతి చాలా స్పీడ్ గా వెళ్తున్నా కూడా మనకి ఎంతసేపు పడుతుంది? 500 క్షణాలు పడుతుంది ఒక్క సూర్యుడి నుంచి రావడానికి. ఒక్క సూర్యుడి నుంచి రావడానికి 8 నిమిషాలు పడుతుంది. అంటే మనం చూస్తున్న సూర్యుడు ఇప్పటివాడు కాదు, 8 నిమిషాల కిందటివాడు. అర్థమైందా? ఇది అర్థమైతే తర్వాత మెట్లు. ఇలాంటి విషయం ఎప్పుడు ఎక్కడ మాట్లాడే మాట కూడా టైం పడుతుంది సార్. మీరు మీ పిక్చర్ కనబడాలంటే, మీ చేయి కలిగిందంటే ఒక కొద్దిగా టైం పడుతుంది మనకు కనబడాలంటే కూడా. ఒకప్పుడు ఇప్పుడు ఫోకస్ కొద్దిగా చేయండి. స్పీడ్ పెరిగింది, ఇప్పుడు కొద్దిగా స్పీడ్ పెరిగింది. అదే విధంగా ఏమైతుందంటే మనము కూడా కాంతితోని ట్రావెల్ చేసినా కూడా మనకి ఎంత టైం పడుతుంది? కాంతి వేగంతో ట్రావెల్ చేసినా కూడా మనకు రావడానికి అంత సమయం పడుతుంది. జస్ట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఊహించుకుందాం. ఒక్క డౌట్ సార్, ఎక్లిప్స్ టైంలో ఒక్క నిమిషం, ఫణికుమారి గారు తర్వాత సుధామోహన్ గారు, ఒకరి తర్వాత ఒకరు అడగండి. ఎక్లిప్స్ టైంలో మరి ఆ కాంతి ఆ వేరియేషన్ ఉంటుందా సార్? ఉంటుంది, ఏదైనా అంతే. ఒక సూర్యుడు దగ్గర నుంచి మీకు రావాలంటే 8 నిమిషాలు పట్టి తీరవలసిందే. ఇంకా దేర్ ఇస్ నో అదర్ గో. మీకు 8 నిమిషాలు, ఆ 8 నిమిషాల గ్యాప్ మాత్రం ఉండి తీరుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే మనకు సూర్యుడి యొక్క కిరణం అందిన సమయాన్నే సూర్యోదయంగా తీసుకుంటాం. కానీ యాక్చువల్ గా సూర్యుడు అంతకుముందే 8 నిమిషాల ముందు మనం చూస్తున్న పొజిషన్ లో ఉన్నాడు. ఇప్పుడు మనం చూసేసరికి సూర్యుడు ఉన్నాడో లేదో తెలియదు. ఎందుకంటే 8 నిమిషాల్లో ఏమైనా జరగచ్చు. 8 నిమిషాలలో ఏమైనా జరగచ్చు. సూర్యుడు మనకు కనిపించకపోవచ్చు కూడా. 8 నిమిషాల్లో సూర్యుడు లేడనుకోండి ఉదాహరణకి. ఉదాహరణకి 6 నిమిషాల కిందట సూర్యుడు బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోయాడు అనుకుందాం. 6 నిమిషాల కిందట సూర్యుడు తన శక్తిని కోల్పోయాడు అనుకుందాం. మీకు ఇంకా తెలియదు తన శక్తిని కోల్పోయినట్టు. మీకు ఏమైతుందంటే 6 మినిట్స్ తర్వాత తెలుస్తుంది మీకు. ఎందుకంటే ఆ కాంతి మీకు వచ్చి పోయి ఇదైన తర్వాత మీకు అలా కొద్దిసేపటి తర్వాత కదా మీ దగ్గరికి కాంతి వచ్చేది. సో మీకు ఇప్పుడు చూస్తున్న సూర్యుడు 8 నిమిషాల కిందటి వాడు, కానీ ఇప్పుడు సూర్యుడు వెళ్ళిపోయాడు ఆల్రెడీ. సో మళ్ళీ మీకు 8 నిమిషాలు అయితే గానీ అక్కడ సూర్యుడు ఉన్నాడో లేదో తెలియదు. అప్పుడు చూసారే సూర్యుడు లేడేంటి అని ఆశ్చర్యపోతాం. సూర్యుడు లేడని చెప్పి అప్పుడు ఏం చేస్తారు మీరంతా? మొగుడిని ముట్టికాయ కొడతారు. ఇది ఎక్కడ గోలా? సూర్యుడు లేకపోయినా మొగుళ్ళకే ప్రాబ్లమా? చెప్పండి, ఏమన్నా న్యాయమా, ధర్మమా? ఇంకా సూర్యోదయం కాలేదు, నేను పడుకుంటా, మీరు ఆఫీస్కి వెళ్ళకండి ఇప్పుడే సో అదే విధంగా మన దగ్గర కాంతి రావడం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది టైం పడుతుంది. అదే విధంగా నక్షత్రాల దగ్గర నుంచి మనకు రావడానికి వందల వేల లక్షల కోట్ల సంవత్సరాలు అవుతుంది. అంటే ఉదాహరణకి మీకు కనిపిస్తున్న ఒక నక్షత్రం ఇలా మినుకుమని మెరుస్తుంది కదా, అది కొన్ని కోట్ల 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 సంవత్సరాల కిందటిది అన్నమాట. ఇవాళ అది ఉందో లేదో తెలియదు మనకు. ఓ గాడ్. అలాగా ప్రపంచంలో ఎన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయో తెలుసా? అంటే నేనేమంటానంటే భగవంతుణ్ణి గుర్తించడానికి మనస్సు ఉంటే చాలు. నేను అదే చెప్తా కదా మాట మాటకి, ఈ బండ పనులు కాకుండా ఒక్కసారి ఆలోచించడం మొదలెడితే మీకు భగవంతుడు కనిపించి తీరుతాడు. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి కోట్లాది నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ కోట్లాది నక్షత్రాలు ఇవాళ ఉన్నాయో లేదో తెలియదు. ఇది కాకుండా భగవంతుడు ఏం చేశారు, ఈ యూనివర్స్ ఈజ్ ఎవర్ ఎక్స్పాండింగ్ అని నేను ప్రతి స్పీచ్ లో చెప్తూ ఉంటాను. యూనివర్స్ ఏమవుతుంది తెలుసా? ఇలా ఎక్స్పాండ్ అవుతూ పోతుంది. సో దానివల్ల ఏమైపోతుందంటే మనము కొన్నేళ్ల కింద చూసినటువంటి గెలాక్సీస్ ఇవాళ కనిపించడం లేదు. కొన్నేళ్ల కింద మనకు కొన్ని గెలాక్సీలు కనిపించాయి. ఇప్పుడు మన పక్క గెలాక్సీని ఆండ్రోమెడా గెలాక్సీ అంటాడు. మన గెలాక్సీని దాటడానికి ఎంత టైం పడుతుంది తెలుసా? మన గెలాక్సీ అంటే ఏంటి? మిల్కీ వే కదండి మనది. అదే మిల్కీ వే గెలాక్సీ. ఒకసారి చూపిస్తా మీకు.
ఇగో ఇది మన గెలాక్సీ. ఓకే, ఆ చిన్న చుక్క ఏదైనా కనిపిస్తుందా? కనపడుతుంది సార్. కనిపిస్తుంది సార్. ఎవరైనా మాట్లాడండి. కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. దాన్ని సూర్యుడు అంటారు. సెంటర్ లో ఉంది సార్. సెంటర్ లో లేదు, ఇటు పక్కకి ఎక్కడో గీసాను, ఆగండి. ఇక్కడ ఉంది అదే సూర్యుడు. కనబడుతుందండి. సూర్యుడు కనిపించిందా ఇప్పుడు? కిందికి ఉంది సార్ సూర్యుడు. ఇప్పుడు ఒక చుక్క గీసాను, కనిపిస్తుందా? చిన్న చుక్క కనబడుతుందండి. లాస్ట్ లో తీసారా సార్? లాస్ట్ లోదా? ఇది పెద్ద చుక్క కింద చిన్న చుక్క, చిన్న పెద్ద చుక్క కింద చిన్న డాట్ సార్, అది భూమి. ఓకేనా? ఇదంతా కూడా మన గెలాక్సీ. ఇదంతా కూడా మన గెలాక్సీ. ఓకే, గెలాక్సీని ఆ దాంట్లో ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? కొన్ని వేల కోట్ల సంవత్సరాల సార్. లక్షల ఇది దీని డయామీటరే 100,000 అనుకుంటాను. లక్ష ఎంతో ఉంటుంది, లక్ష లైట్ ఇయర్స్ ఎంతో ఉంటుంది. లక్ష లైట్ ఇయర్స్ అంటే మీరు ఇది ఇంకా అసలు జీవితంలో వెళ్ళలేరు. లైట్ అవును సార్. ఎవరో వద్దని చెప్తున్నారు. ఏంటి? ఎవరో వద్దు అంటున్నారు. ఏం జరిగింది? 9:15కే ఏం జరిగింది? వద్దు గోల చేస్తా. మ్యూట్ లో పెట్టుకున్నారండి. పర్లే, నో ప్రాబ్లం. నేను దీని గురించి ఏమో అనుకున్నాను. సో ఇంత పెద్దది. సో మనం జీవితంలో సూర్యుడి దగ్గరికి కూడా వెళ్ళలేం మనం మన జీవితంలో. కాంతి వేగంతో గనక వెళ్ళగలిగితే 8 నిమిషాల్లో వెళ్తాం. కాంతి వేగం సాధ్యం కాదు అసలు. కాంతి వేగం ఏంటి? కాంతి వేగంలో 1,00,000 వంతు 1,00,000 వంతు కూడా మన స్పీడ్ ఉండదు. సో ఈ కాంతి వేగంతో వెళ్తే ఈ కోణ నుంచి ఈ కోణకి వెళ్ళడానికి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అవుతుంది. అదిగాక ఇక్కడున్న సూర్యుడు ఎవరైతే ఉన్నాడో, ఈ సూర్యుడు చుట్టూ గ్రహాలు ఉంటాయి ఇట్లాగా. ఓకే, రకరకాల గ్రహాలు ఉంటాయి. ఓకే, అది ఉంది కదా, మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్. ఒక క్రాంతి సంవత్సరానికి ఎన్ని సంవత్సరాలు సార్? ఒక కాంతి సంవత్సరం అంటే లెక్కేసుకోండి. సెకండ్ కి ఎంత స్పీడ్ కాంతిది? 3 × 10⁻10. చూడండి, కాంతి సంవత్సరం అంటే ఎంత దూరమో చెప్తా. 3 × 10⁸ కిలోమీటర్స్ ఒక్క సెకండ్ కి. ఓకే, ఇది ఒక్క సెకండ్ కి. దీన్ని మనము గంటతో చేయాలంటే 3600 తో మల్టిప్లై చేయాలి. దీన్ని 24 తో మల్టిప్లై చేయాలి. దీన్ని 365 తో మల్టిప్లై చేయాలి. ఈ డిస్టెన్స్ ని కాంతి సంవత్సరం అంటారు. ఎంత పెద్దదో చూసుకోండి. కాంతి సంవత్సరం అంటే దూరము. కాంతి సంవత్సరం అనేదాన్ని దూరానికి ప్రమాణంగా తీసుకుంటారు. ఆ దూరం ఎంత అంటే ఒక సంవత్సరంలో కాంతి ప్రయాణం చేసేటటువంటి డిస్టెన్స్ దట్ ఈక్వల్ టు 3 × 10⁸ పర్ సెకండ్ మల్టిప్లైడ్ బై 3600 సెకండ్లు అంటే ఒక గంట. దట్ ఈస్ మల్టిప్లైడ్ బై 24 గంటలు అంటే ఒక రోజు. దట్ ఈస్ మల్టిప్లైడ్ బై 365 డేస్. ఇంత డిస్టెన్స్, అది కాంతి సంవత్సరం. అట్లాంటిది మనకు లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరాలలో ఇవి ఉన్నాయి. ఒక కాంతి సంవత్సరమే మనం జీవితంలో కంప్లీట్ చేయలేం, 1,00,000 జీవితాలలో కంప్లీట్ చేయలేం. అలాంటిది కోట్ల 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 కాంతి సంవత్సరాల దూరాలలో ఉన్నాయి ఇవి. భగవంతుని సృష్టిని అంత ఆసాన్ని అట్లా తీసేయలేము. ఇప్పుడు భగవంతుని నమ్మని వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెప్పండి నా గ్రూప్ లో. సార్ మేము ఎవ్వరం నమ్మం సార్ చెప్పండి. ఎవరెవరు ఉన్నారో చెప్పండి. ఇప్పుడు అందరికి వాళ్ళ గుణపాఠం అయిపోవాలి, అందరికి కనువిప్పు కావాలి. దేవుడు ఉన్నారని అందరూ ఒప్పుకోవాలి. ఉన్నాడు స్వామి, దేవుడు ఉన్నాడు సార్. దేవుడు ఉన్నందుకే మేము మాట్లాడుతున్నాం. మీరు మాట్లాడితే మేము మాట్లాడేది వినేది దేవుడే. ఆ ధ్వనే దేవుడు. దేవుడు ఉన్నాడు సార్. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడిని నమ్మిన వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ గా ఉన్న నక్షత్రాలని చూడాలంటే మనకి కొన్ని కోట్ల లక్షల సంవత్సరాల తర్వాతనేనా సార్? అయితే అవి వందల వేల లక్షల కోట్ల సంవత్సరాలు, లక్షల కోట్ల సంవత్సరాలు కాదు, వందల వేల లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత అది ఉండకపోవచ్చు కూడా. ఇప్పుడు మళ్ళీ మీకు ఒకసారి మళ్ళీ ఇందాకటి బొమ్మనే మళ్ళీ చూపిస్తా. మీకు ఒక రోజు ఏం చేస్తానంటే నాకు చెప్పండి. బై ద వే, నేను మళ్ళా బిఫోర్ ఐ ఫర్గెట్, అంటే కాంతి దూరాన్ని బట్టి
సరే చెప్పండి. నేను మళ్ళీ మర్చిపోతాను. నాకు మెమరీ తక్కువ. మాట్లాడుతున్నారండి ఒక్క నిమిషం మాట్లాడండి. ఆగండి ఒక్క నిమిషం సుధామోహన్. మంగళవారము బుధవారము క్లాసులు ఉండకపోవచ్చు. ఓకే, నేను చెప్తాను. బుధవారం గ్యారంటీగా ఉండదు, కార్తీక పౌర్ణమి కదా, ఆ రోజు నాడు మాది RSS ప్రోగ్రామ్ ఉంది. సో ఈసారి బుధవారం క్లాస్ ఉండదు కాబట్టి చక్కగా అందరూ కూడా మంచిగా రివిజన్ కి పెట్టుకోండి. ఓకే, మళ్ళీ నేను మర్చిపోతానేమో అని ముందే చెప్తున్నా. వచ్చే బుధవారం అంటే 5వ తారీఖు నాడు పౌర్ణమి నాడు మాది కోజాగిరి ఫంక్షన్ ఉంది. ఆ రోజు నాడు చంద్ర యొక్క కిరణాలు అద్భుతంగా మన పాలల్లో పడతాయి. ఆ పడ్డటువంటి పాలను మేము అమృతం శుద్ధవో బానుహో అని చెప్పేసి మనం చదువుకున్నాం కదా, ఆ అమృతం అంతా కూడా మనకు పాలల్లో వస్తుంది అనమాట. అది మేము తాగుతాం. RSS వాళ్ళు ప్రతి ఇయర్ తాగుతారు. మీ ఇంటికి దగ్గరలో శ్లోకం పెట్టండి సార్. శ్లోకం లేదు, ఏం లేదు. వినండి ఒకసారి, వినండి. RSS వాళ్ళ శాఖలు ఉంటాయి మీ ఇంటి దగ్గర. ఒకసారి వాళ్ళని మీ ఇంటి దగ్గర ఉన్న శాఖలలో వెళ్ళి కనుక్కోండి ఎక్కడుంది ప్రోగ్రామ్ అని. వెళ్ళి అరౌండ్ నైట్ 11ంటికి వెళ్ళేసి పాలు తాగేసి వచ్చేయండి. ఓకేనా? సో నౌ కమింగ్ టు సారీ మేడం. సార్ మన మా ఇంట్లో ఇంటి ఎదురుగుండా పంతులు గారు ఉన్నారండి. నేను చెప్పేది RSS గురించి చెప్తున్నాను. RSS మా ఇంటి ఎదురుగుండా పంతులు గారు ఉన్నారండి. అతను RSS లో ఉన్నారండి. అతను మొన్న మీటింగ్ అయితే అక్కడికి తీసుకెళ్లారు మమ్మల్ని. నేను కూడా వెళ్ళానండి ఆ మీటింగ్ కి. అక్కడ స్వీట్ ఇచ్చారండి. ఆ రోజు ఆగస్టు 15 బర్త్డే అయిందట కదండి. అది ఎన్ని 100 సంవత్సరాలు అయిందట కదా. ఆ రోజు స్వీట్ పంచారండి. అక్కడికి వెళ్ళాం. నేను వెళ్ళి అక్కడ విన్నాను. అంతా కన్నడలో చెప్పారండి, తెలుగులో చెప్పలేదు. సరే, ఇప్పుడు మీరు ఈ 5వ తారీఖు నాడు కోజాగిరి అనే ఫంక్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అందరూ పాలు తాగండి. ఆ రోజు ఏమవుతుందంటే చంద్రుడి యొక్క కిరణాల నుంచి మాక్సిమం మనకు ఏం చెప్పుకున్నాము, చంద్రుడు తన లోపల అమృతాన్ని నింపుకుంటాడు. అమృతాన్ని నింపుకోవడం అంటే ఏంటి, ఎవరైనా చెప్పండి దయచేసి. సౌజన్య గారు ఇందాక మీరు మాట్లాడుతున్నారు, ఫస్ట్ మీరు అడగండి, తర్వాత నేను చెప్తాను. సౌజన్య గారు. అంటే సార్ అది ఎలా పాసిబిలిటీ అవుతుందంటే కాంతి వేగాన్ని బట్టి అన్ని సంవత్సరాల కోట్ల క్రితాంది కదా నక్షత్రం అని అదే అడుగుతున్నారు సార్. అవును, చాలా అంతేగా. మన కాంతి సంవత్సరాల దూరాన్ని మాత్రం మనం అది కూడా మన దగ్గర టెలిస్కోప్స్ ఉన్నాయి, 2 పెద్ద టెలిస్కోప్స్ ఉన్నాయి. ఆ 2 టెలిస్కోపులు మాత్రమే ఇంత దూరాన్ని చూడగలుగుతాయి. మిగతా టెలిస్కోపులు అవి మన ఇంటి దగ్గర ఉన్నవి పక్కన స్టార్ ని కూడా కనిపించవు. సో ఆ 2 పెద్ద టెలిస్కోపుల ప్రపంచంలో మాత్రము అంత దూరాన్ని చూడగలుగుతాయి. చూసినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఆ డిస్టెన్స్ ఎంత ఉందో చూస్తారు. ఆ లైట్ చేరుకోవడానికి పట్టే సమయం, ఆ లైట్ చేరుకోవడానికి పట్టే సమయాన్ని బట్టి లైట్ ఎంత దూరంలో ఉంది అనేది క్యాల్కులేట్ చేస్తారు. చేస్తే ఏమైంది ఇప్పుడు తర్వాత చెప్తాను. ఇగో ఇది మన గెలాక్సీ, దీని పక్కన ఇదొక గెలాక్సీ, ఇది మన గెలాక్సీ మిల్కీవే. దీన్ని ఆండ్రోమెడా గెలాక్సీ అంటారు. ఇక్కడ ఇంకో గెలాక్సీ ఉంది, దీన్ని ట్రయాంగులం అంటారు పైన. ఇలాగా కొన్ని వందల వేల లక్షల కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. మనము మాట్లాడుతున్నది ఈ గెలాక్సీ గురించి. ఈ గెలాక్సీలో ఒక గెలాక్సీలో ఉన్న సూర్యుడు, అతని కింద ఉన్నటువంటి మనము, ఇవన్నీ లెక్క పెట్టుకుంటున్నాం. మన దగ్గర ఎన్ని గ్రహాలు ఉంటాయో చెప్పండి ఎవరైనా. నేను చాలా సార్లు ప్రవచనాలలో చెప్పాను, 9 కోట్ల గ్రహాలు ఉంటాయండి. కోట్లు. అదే ఎన్ని కోట్లు, ఇంతమంది ఉన్నారు. ఎవరైనా ఒక్కళ్ళు చెప్పినా సంతోషిస్తా నేను. అంటే అందరూ నిద్రపోతారు. బేసికల్ గా ఏంటంటే ప్రవచనం చెప్తుంటే చిన్నప్పుడు చదువుకోలేదు సరిగ్గా. తొందరగా అమ్మ పెళ్లి చేసాయి, నాన్న పెళ్లి చేసాయి, అమ్మ పెళ్లి చేసాయి, నాన్న పెళ్లి చేసాయి, పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. మగవాళ్ళు 10,000 కోట్లు అన్నారు. 200 కోట్ల గ్రహాలు ఉన్నాయి. మనకు తెలిసిన గ్రహాలు 9, కానీ అసలు ఉన్నటువంటి గ్రహాలు 200 కోట్ల గ్రహాలు ఉన్నాయి. సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, అసలు అంటే ఊహించలేము. ఇది కేవలం మన గెలాక్సీలో. సూర్యుడిని నక్షత్రం అంటారు. అటువంటి నక్షత్రాలు వందల వేల లక్షల కోట్లు ఒక్క మన మిల్కీవేలో ఉన్నాయి. ఒక్క మన మిల్కీవే ఈ గెలాక్సీలో ఉన్నాయి. ఇక్కడో గెలాక్సీ, ఇక్కడో గెలాక్సీ, ఇవన్నీ ఉన్నాయి. నేను అంటున్నది ఈ గెలాక్సీ గురించి అంటున్నా. కనిపిస్తున్నాయా అందరికి? ఇక్కడ ఒక గెలాక్సీ, ఇక్కడ ఒక గెలాక్సీ, ఇక్కడ ఒక గెలాక్సీ. గెలాక్సీని బ్రహ్మాండము అంటారు, తెలుగు లోపల బ్రహ్మాండము అంటారు. కనిపిస్తున్నాయండి, క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈ గెలాక్సీలో 200 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఆ 200 కోట్ల నక్షత్రాలలో అన్నిటికంటే చిన్న నక్షత్రం ఏది? సూర్యుడు సార్. సూర్యుడు. అందరికంటే చిన్న నక్షత్రం సూర్యుడు. దాన్ని డ్వార్ఫ్ స్టార్ అంటారు, మరుగుజ్జు నక్షత్రము అంటారు సూర్యుడిని. ఆ మరుగుజ్జు నక్షత్రంలో మనలాంటి భూములు 13 కోట్ల భూములు పడతాయి. అందులో 1300 కోట్లు ఎంతో సరిగ్గా చెప్పలేకపోయాను సార్. మన భూమి కూడా సూర్యుని నుంచే వచ్చింది కదా సార్, ఒక ఉడక.
సూర్యుడి నుంచే మనకు భూమి ఏర్పడింది అనంగా విన్నాను. సరే, ఇప్పుడు మనకు ప్రస్తుతం అది మనం సిలబస్ లో లేదు. మీకు ఇప్పుడు అర్థమైంది అందరికీ ఏంటంటే, ఇలా గెలాక్సీలు ఉన్నాయి కదా, ఇప్పుడు యూనివర్స్ ఈజ్ ఎవర్ ఎక్స్పాండింగ్. ఇదంతా కలిపితే యూనివర్స్ అంటారు. ఇదంతా యూనివర్స్. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ విన్నారా అండి? విన్నామండి. ఒక్కళ్ళే విన్నారు మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్. అయ్యో, లేదు సార్, వింటూనే ఉన్నాం సార్ ఎవ్రీ ఇయర్. ఆ యూనివర్స్ అంటే ఇది అనమాట. ఆ యూనివర్స్ అంటే ఇది మొత్తం కలిపితే యూనివర్స్. ఈ పలక ఉంది కదా, ఈ పలక మొత్తము కలిపితే యూనివర్స్. ఈ యూనివర్సిటీలో ఇప్పుడు మనకు మూడు గెలాక్సీలు మాత్రము గీశాను. ఇటువంటివి కొన్ని కోట్ల గెలాక్సీలు భగవంతుడు సృష్టించాడు. ఈ అన్నింటినీ కూడా భగవంతుడు ఏమన్నాడంటే భగవద్గీత లోపల, ఈ గెలాక్సీలన్నింటినీ కూడా నేను ఒక తాడు గనక ఏ విధంగానైతే మనులంటిని పట్టుకుని ఉంటుందో ఆ విధంగా నేను పట్టుకుని ఉన్నాను అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు. 7th చాప్టర్ సార్. సో దీన్ని బట్టి ఏమర్థమవుతోంది అంటే, భగవంతుడు ఈ ఇన్ని వందల వేల లక్షల కోట్ల గ్రహాలు ఇవంతా ఏంటి, మన టెలిస్కోప్ లో కనిపించే యూనివర్స్ ఇది. మన టెలిస్కోప్ లో కనిపించని యూనివర్స్ ఎంతుందో లెక్కలేదు. మన టెలిస్కోప్ లోపల నుంచి మనం చూస్తే ఇంత కనిపిస్తుంది. అలా ఇలాగ మన టెలిస్కోప్ లో కనిపించనటువంటి విశ్వం ఇంకెంతో ఉంది. మనకు తెలిసినది గోరంతా, తెలియనది కొండంతా. సార్ స్పేస్ అంటారు కదా సార్, ప్రతి గెలాక్సీలోనే ఉంటుందా సార్? అవునమ్మా, స్పేస్ అంటే ఇదంతా స్పేసే. స్పేస్ అంటే మామూలుగా వాళ్ళు అంతరిక్షము అని చెప్తారు, స్థలము అని కూడా చెప్తారు. ఇదంతా అంతరిక్షమే, ఇదంతా స్పేసే. ఇప్పుడు మనం మాట్లాడింది ఇందులోంచి ఎప్పుడు మనం బయటపడలేం. మన జీవితం ఇది కదా, మనం మిల్కీవే ఇది కదా, ఇందులోంచి మనం ఎప్పుడు అసలు బయటపడే అవకాశమే లేదు. వందల వేల లక్షల కోట్ల సంవత్సరాలు అయితే గానీ అందు నుంచి బయటపడం. అందులోనే కొద్ది దూరం వెళ్ళాము అంతే. మనం ఎంత దూరం వెళ్ళాము, భూమి యొక్క ఆకర్షణ శక్తి ఉన్నంత దూరం వరకు మాత్రమే వెళ్తాం మనం. ఎందుకోసమని, భూమి ఆకర్షణ శక్తి, ఇప్పుడు మన వస్తువులన్నీ కిందికి ఎందుకు పడతాయండి? ఇట్లా పైకేస్తే వస్తువులు కిందికి ఎందుకు పడతాయి? గురుత్వాకర్షణ శక్తి. గ్రావిటేషనల్ ఫోర్స్. గురుత్వాకర్షణ శక్తి అండి. ఆకర్షణ శక్తి. కరెక్ట్. అది కాక ఏమవుతుందంటే, ప్రపంచం అంతా కూడా ఇక్కడ మీకు చెప్పినటువంటి నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ ఇలా తిరుగుతూ ఉంటాయి. విన్నారా ఎప్పుడైనా ఈ తిరగడాన్ని? సెంట్రిపిటల్ ఫోర్స్ అని చిన్నప్పుడు చదువుకున్నది ఎవరికైనా జ్ఞాపకం ఉందా? మీరు కమల్ హాసన్ ది ముంబై ఎక్స్ప్రెస్ సినిమా చూసారా? MC² అంటారు కదా. అవును, దాంతో ఇక్కడ సంబంధం లేదు మనకు. అది ఎనర్జీకి తర్వాత మాస్ కి దగ్గర ఉన్నటువంటి సంబంధాన్ని చెప్పేదాన్ని ఐన్స్టీన్ ఇచ్చినటువంటి E=mc². అది వేరు, ఐన్స్టీన్ సిద్ధాంతం. ఇప్పుడు మనం ఐన్స్టీన్ సిద్ధాంతంలో లేము, న్యూటన్ యొక్క గురుత్వాకర్షణ సిద్ధాంతంలో ఉన్నాం. గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రకారము ఏంటంటే, ఈయన ఇంట్లోపల చాలా బాధపడుతుండేవాడు న్యూటన్. ఇంట్లోపల తల్లేమో వదిలేసి వెళ్ళిపోతుంది, తన్నేమో వేరే వాళ్ళని ఎవరినో పెళ్లి చేసుకుంటాడు, పిన్ని వాళ్ళు సరిగ్గా చూడరు. ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీకు ఉన్న ప్రాబ్లమ్స్ పెద్ద అనుకుంటారు. హ్యాపీగా 3 పూటలు భోజనాలు, 2 పూటల కాఫీ, ఇదంతా కాక నోటి నిండా అందరినీ తింటున్నాం. ఏంటమ్మా? ఫోన్లండి మళ్ళాను. మళ్ళా ఫోన్లు. థ్యాంక్ యూ. ఇలాంటి స్టూడెంట్స్ కావాలి నాకు. కరెక్ట్ గా నాకు టైంకి అందించాలి మాటలు. సో ఇలా మనం వీటికి పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటాం, కానీ ఒక్కసారి ఆలోచిస్తే అతడు బాధపడుతూ ఓ రోజు కూర్చుంటే అది మీద పడింది, నెత్తి మీద. ఎందుకు పడింది అని ఆలోచించాడు. అది మన హిందూ ధర్మంలో ఆల్రెడీ ఉంది, ఆకర్షణ ఉంది అని చెప్పేసి. కర్షణ అనేది ఏదైతే ఉందో ఉంది అది. కాకపోతే వాళ్ళకి అవి తెలియవు కదా సంస్కృత పదాలు. ఆయన ఆలోచించాడు ఎందుకు ఇలా ఉంది అని. అప్పుడు ఆయన ఒక సిద్ధాంతాన్ని తయారు చేశాడు. ఏంటంటే, ఇవన్నీ తిరుగుతూ ఉంటే వీటి మధ్యలో ఆకర్షణ శక్తి ఏర్పడుతుంది. చిన్నప్పుడు మీరు చూసారా, ఏదైనా కూడా తిరిగినప్పుడు శక్తి వస్తుంది అని ఎప్పుడైనా విన్నారా మీరు? తిరిగినప్పుడు ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ఇన్వెన్షన్ ఏంటంటే తిరగడం. ఏంటి చెప్పండి? ఇలా గుండ్రగా తిరగడం గుండ్రగా తిరగడం అనేటటువంటిది ఒక గొప్ప ఇన్వెన్షన్. దాని నుంచి ఏం చేశారంటే చక్రాలు తయారు చేశారు. వీల్ ఇన్వెన్షన్ అంటారు దాన్ని, వీల్ ఇన్వెన్షన్ అంటారు. అది రావడం వల్ల ఏమైపోయిందంటే, అప్పుడు అర్థమైంది అనమాట, ఈ ప్రపంచం అంతా తిరుగుతోంది. ఎందుకు తిరుగుతుందంటే, తిరగకపోతే పడిపోతాయి. ఒక్క సెకండ్. ఇప్పుడు మనం ఎలా అయితే బతకం పడతాం కదా, ప్రవచనం అటెండ్ అవుదామా ఇవాళ గాలే, వాడు ఎలాగో పెడతాడు పిచ్చోడు, యూట్యూబ్ లో పెడతాడు 11ంటికి. ఏమంటారండి? అదే అంటారా మాట? పిచ్చోడు పెడతాడని అంటారా? చాలా పెడతారు అనుకుంటామండి.
అలా తిరగడం వల్ల ఏమవుతుందంటే, తిరగడం వల్ల ఒక్క సెకండ్ ఆగిపోయినా అయిపోయింది, పడిపోతాయి అన్ని. కాబట్టి అలా తిరుగుతూ ఉండాలి, నిరంతరము తిరుగుతూ ఉండాలి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? భగవంతుడు గాక. నేనేమంటానంటే, భగవంతుణ్ణి ఏదో అడ్డగోలు గుడ్డి దెబ్బగా నమ్మకండి. మన సైన్స్ చెప్పిన కొన్ని విషయాల్లోనే భగవంతుణ్ణి ఊహించలేనంత పరిణామం ఉన్నటువంటి భగవంతుడు. భూత భవ్య భవన్నాథ, వీటన్నిటికీ కూడా ఆయనే కారణము. ఎంత ఉన్నాడో ఊహించుకోండి. ఇలా తిరుగుతూ ఉంటాయి. తిరుగుతూ ఉంటే నక్షత్రాలు తిరుగుతాయి, గ్రహాలు తిరుగుతాయి, ఆఖరికి గెలాక్సీ కూడా తిరుగుతుంది. విపరీతమైన స్పీడ్ అది. ఎంత స్పీడ్ అనుకుంటున్నారు? ఇప్పుడు మన భూమి ఎంత స్పీడ్ తో తిరుగుతుంది తెలుసా? సూర్యుడు చుట్టూ 500 కిలోమీటర్లు పర్ సెకండ్ తిరుగుతుంది. తెలుసా మీకు ఆ విషయం? సుమారుగా 500 కిలోమీటర్లు వెళ్తుంది. అంటే మేముండేది హైదరాబాద్, ఇక్కడి నుంచి సుమారుగా బెంగళూరు పోవడానికి నాకు 10 గంటలు పడుతుంది. కారులో అయితే 8 గంటలు వేసుకోపోని. దాన్ని ఒక్క సెకండ్ లో వెళ్తుంది భూమి. అంత స్పీడ్ గా తిరుగుతుంది భూమి. మీ ఇల్లు కదులుతోందండి? హలో, ఎందుకు కదలదు? అదే అడగబోతున్నాను సార్. తిరిగినా ఎందుకు కదలదు సార్? మనం నడుస్తున్నా మనకి తెలియదు సార్, భూమి కదులుతున్నట్టు తెలియదు సార్, మనకి తెలియదు మనకు. అయితే కానీ అంత స్పీడ్ గా కదులుతుంది. ఒక గ్రహం నిలబడిపోతే ఏమవుతుంది సార్? ఒక గ్రహం నిలబడిపోయిందంటే ఏమైపోతుంది? అంతే, పడిపోతాయి, అన్ని పడిపోతాయి. సో అదే దాన్నే ఏమంటారంటే బ్లాక్ హోల్ అంటారు. బ్లాక్ హోల్ అంటే ఏంటంటే, ఎవరికో ఒకడికి శక్తి నశించిపోతుంది. వేణుగోపాల్ గారు లాగా చట్ ఇవాళ ఈయన ప్రవచనమేనా సార్ మస్తు మెల్లగా చెప్తున్నాడు, ఏంది ఇవాళ నేను ప్రవచనమేనా అని ఆగిపోతారు కదా. అట్లా ఒక్కొక్కసారి గ్రహాలు కూడా ఆగిపోతాయి, ఆగిపోగాలే పడిపోతాయి. ఆ గ్రహాల దగ్గర ఉన్నటువంటివన్నీ పడిపోతాయి. సూర్యుడు అంతే. సూర్యుడు 2 హైడ్రోజన్లు కలవడం వల్ల హీలియం ఏర్పడి అందులో నుంచి శక్తి బయటకు వస్తుంది. న్యూక్లియర్ ఫ్యూషన్ అంటారు. అందులోంచి వచ్చిన శక్తి ఉంది. కొన్ని రోజులకు హైడ్రోజన్ అంతా అయిపోయింది అనుకోండి సూర్యుల్లో. అయిపోతే సూర్యుడు ఏమైపోతాడు? శక్తి పోగొట్టుకుని బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోతాడు. మనం అందరం కూడా సూర్యుడిని అనుసరిస్తున్న వాళ్ళందరము బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోతాం. ఎవరో మ్యూట్ లో పెట్టుకోలేదండి, చాలా కబుర్లు చెప్తున్నారు సార్. అది సార్ ఎందుకు సార్ మనం అది భూమి ఎంత తిరుగుతున్నా అలాగే తిరగనట్టుగా అనిపిస్తుంది? ఎందుకంటే అది పెద్దది, చాలా పెద్దగా ఉంటుంది కదా. మీరు విమానంలో ఉంటే కదులుతున్నట్టే అనిపించదు కదా. ఆఫ్టర్ ఒక విమానము మీకు 1000 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తున్నప్పుడే మీకు తెలియటం లేదు. చిన్న విమానం ఎంత ఉంటుంది? 700 నుంచి 800 మందిని తీసుకెళ్తుంది. ఆ 800 మంది విమానమే మీకు తెలియదు అంటే అసలు ఎంత బుజ్జిది విమానం. అంటే ఎంత ఉంటుందండి? చిన్నగా ఉంటుంది. అందులో 700-800 మంది ఉంటారు. నేను అంటుంది జంబో జెట్స్ గురించి చెప్తున్నా. సో అలాంటిది భూమి ఎంత పెద్దదంటే యూ డోంట్ ఫీల్ ద డిఫరెన్స్. ఇక్కడ అందుకే భూమిని తవ్వి పెడుతున్నారు. ఈ రియల్టర్స్ ఉన్నారు కదా, వీళ్ళు తవ్వి పారేస్తున్నారు భూమిని. అండ్ ఎంత ఆశ్చర్యం సృష్టి, భగవంతుడు సృష్టి. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ వీటన్నిటికీ కూడా భగవంతుడే నాథుడు. ఇంత గొప్పది మన భూమి. ఇవన్నీ తిరుగుతూ ఉంటే ఏమవుతుందంటే వీటికి మధ్య ఆకర్షణ శక్తులు ఏర్పడతాయి. ఆకర్షణ శక్తిని ఏర్పడడం వల్ల ఏ వస్తువుని పైకేసినా దాన్ని మనది కిందికి వచ్చేస్తుంది. భూమి ఆకర్షించేస్తుంది, పైకి వేస్తే మళ్ళీ కిందికి గుంజేస్తుంది భూమి. అందువల్ల ఏమవుతుంది? సముద్రాలు ఇప్పుడు మన ఎర్త్ ఎలా ఉంటుంది? ఒక్క నిమిషం ఆగండి, కూర్చోండి, వెళ్ళొద్దు, ఎవరు వెళ్ళొద్దు. ఇది ప్రాబ్లం మీతోని, ఇదే ప్రాబ్లం. అందరికీ స్టూడెంట్స్, శ్రీనివాస్ స్టూడెంట్స్. యమధర్మరాజు ఊరుకోడులేండి, అది యమధర్మరాజు చేస్తాడు. టెంపరేచర్ పెంచుతున్నాడు యమధర్మరాజు. 4000 నుంచి 5000 చేశాడు. అమ్మా, శ్రీనివాస్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వీళ్ళకి టెంపరేచర్ కొద్దిగా పెంచాలి. మేము అక్కడికి వెళ్ళాము, యమధర్మరాజు దర్శనం లేదు మాకు. లేదంటారా? ఇది చూడండి, ఇది చూడండి ఒకసారి. చూసారు ఇక్కడ కింద బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, దాన్ని నీళ్ళు అంటారు, సముద్రాలు అంటారు. ఇది తిరుగుతోంది చూడండి, భూమిలా తిరుగుతోంది. ఆ నీళ్ళు ఎందుకు కింద పడట్లేదు? ఆ నీళ్లు చూసారా ఎంత ఉందో? నీరే ఎక్కువ ఉంది కానీ నీరు కింద పడదు. మరి ఇలా పడిపోవాలి కదా, నీరు ఇలా కింద పడిపోవాలి కదా, పడిపోదు. అది కూడా భూమి కూడా వీడియో కనిపించట్లేదు. మొత్తం నీరే ఉంది కదా సార్, మొత్తం నీరే అనిపిస్తుంది. ఒక్క నిమిషం, ఎవరికో వీడియో కనిపించట్లేదు అన్నారు. ఎవరు కనబడలేదో వాళ్ళు లెఫ్ట్ అయ్యి మళ్ళీ రావాలండి. అంతే, కనిపిస్తుంది. నేను కనిపిస్తున్నానా? ఇవన్నీ వేళ్ళు 4 అండి. 1 వండర్ఫుల్, కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా చూడండి. భూమి కూడా ఇలా సెంటర్ గా లేదు, ఇలా గుండ్రగా లేదు. చూడండి, ఇది గుండ్రగా ఉన్నట్టు.
కానీ భూమి ఇలా గుండ్రంగా లేదు, ఇలా వంకరగా ఉంది. చూడండి, భూమి ఇలా వంకరగా ఉంది, చూసారా? కనిపించిందా? భూమి వంకరగా కనిపించిందా? ఇలా ఉండదు, భూమి ఇలా ఉండదు, ఇలా ఉంటుంది, వంగి కనిపిస్తుంది. ఇప్పుడు నేను కరెక్ట్ గా పట్టుకున్నాను కింద, నేను తిప్పలేదు, భూమే అట్లా అట్లా వంకరగా తిరిగింది. సో ఎంత స్పీడ్ గా తిరుగుతోందంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతోంది. అలా తిరగడం వల్ల ఏమైపోతుంది, అన్ని కూడా భూమి నుంచి ఎస్కేప్ అవ్వవు. ఆ నీళ్లు కూడా ఎందుకు కింద పడిపోవు అంటే భూమి తన వైపు గుంజుతోంది. మరి భూమి నుంచి నేను ఎస్కేప్ అయిపోవాలి, నా మీద భూమి ఆకర్షణ శక్తి పనిచేయకూడదు. అప్పుడు ఏం చేయాలంటే నేను 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్ తోటి ఒక వస్తువుని పైకి వేయాలి. వేస్తే దాన్ని ఎస్కేప్ వెలాసిటీ అంటారు. ఆ ఎస్కేప్ వెలాసిటీలో ఏమవుతుందంటే భూమి యొక్క ఆకర్షణ శక్తిని దాటిపోతాం. ఇప్పుడు మన రాకెట్స్, జెట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏం చేస్తాయంటే రాకెట్స్ అనేవి చాలా స్పీడ్ గా వెళ్ళిపోతాయి, పైకి వెళ్ళిపోయి ఈ ఆకర్షణ శక్తిని దాటించి ఒక దగ్గర నిలబెడతాయి మన సెటిలైట్స్ ని. అప్పుడు ఆ సెటిలైట్స్ ఏం చేస్తాయి, భూమిని ఆధారంగా చేసుకుని తిరుగుతాయి. ఎన్నున్నాయో తెలుసా? ఇప్పుడు మనం పెట్టిన ఆర్టిఫిషియల్ సెటిలైట్సే వేలల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇది ఉందా భూమి, ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. దీని చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, చంద్రుడిని ఉపగ్రహం అంటారు. అటువంటి ఉపగ్రహాలన్నీ కూడా మన వాళ్ళు చూసి చంద్రుడే ఉండగా మనం ఎందుకు చేయకూడదు అని ఆలోచించారు. ఆలోచించి ఏం చేశారంటే ఎంత స్పీడ్ లో వెళ్ళాలి, 11.2 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తే భూమి దాన్ని కిందికి గుంజదు. అప్పుడు 11.2 కిలోమీటర్స్ దగ్గరికి మీరు వెళ్ళిన తర్వాత మీరు కూడా సెటిలైట్ లాగా ఇలా గుండ్రగా తిరగచ్చు. అదేం సినిమా? యమలీలది సెకండ్ పార్ట్ సినిమా ఏంది? అది యమలీల సెకండ్ పార్ట్ సినిమా ఏంది? ఘటోత్కచుడా? కాదు. ఆ సినిమా లోపల వాడు తనికెళ్ళ భరణి లాగా సెటిలైట్ లాగా తిరుగుతూ ఉంటాడు. ఘటోత్కచుడేనా? ఓకే, అదే ఈ సినిమాలు చూడండి, కొద్దిగా సినిమాలు చూడండి. ఈ సినిమాలు చూడరు, ఏందో వీళ్ళు వేరే వాళ్ళ మీద నేరాలతోటే టైం సరిపోతలేదు, అది ప్రాబ్లం. సో ఏమవుతుందంటే ఇలా తిరుగుతూ ఉండాలి, ఇలా తిరుగుతూ ఉంటాం అన్నమాట. అక్కడికి వెళ్తే పడం, ఇంకా కొద్దిగా పైకి వెళ్తే అసలు మనకు భూమి యొక్క ఆకర్షణ శక్తి ఉండదు. స్పేస్ స్టేషన్స్ అని అంటారు. ఆ స్పేస్ స్టేషన్స్ దగ్గరికి వెళ్తే అసలు ఆకర్షణ శక్తి ఉండదు, ఇలా తేలిపోతూ ఉంటాం. అంటే ఆకర్షణ శక్తి తగ్గిపోతుంది. చంద్రుడి దగ్గరికి వెళ్ళేసరికి మనకంటే చాలా తక్కువ ఉంటుంది ఆకర్షణ శక్తి. మనలో 1/5 ఉంటుంది చంద్రుడి దగ్గర ఆకర్షణ శక్తి. సో ఈ విధంగా ఒక్కొక్క గ్రహము మరొక గ్రహాన్ని ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి గాలులు అవి ఒక్కొక్కసారి మనల్ని భయంకరంగా ఇంపాక్ట్ చేస్తాయి. చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా? జూపిటర్ గ్రహం నుంచి వచ్చే కొన్ని వాటిని బ్లాక్ చేస్తాయి. ఎవరు చేస్తున్నారు ఇవి? జూపిటర్ వచ్చి మనం ఎందుకు కాపాడుతున్నాడు? అందరూ తిరుగుతున్నారు, వందల మంది, వేల మంది, లక్షల మంది తిరుగుతూనే ఉన్నారు. కానీ ఎవరు ఎందుకు కాపాడుతున్నారు అనేటటువంటి విషయం మనకు తెలియదు. కాబట్టి భగవంతుడు గురించినటువంటి రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అత్యద్భుతమైనటువంటివి. అందుకోసమే ఇక్కడ మనకేం చాలా ఇంకేమన్నా చెప్పరా దీని గురించి? ఇవాళ కొసరెక్కువైంది, అసలు కంటే కొసరెక్కువైంది. వింటుంటే ఇంత సృష్టి గురించి బాగుంది సార్. చాలా సార్, ఒక సినిమాలో వరుణ్ తేజ్ భూమి నుంచి బయటికి వస్తాడు కదా సార్, జనరల్ నాలెడ్జ్ అని ఒక సెక్షన్ పెట్టండి సార్, సెషన్. అది ఎట్లా రాగలుగుతారు సార్? శ్రీనివాస్ స్టూడెంట్ కానే కావాలండి. కరెక్ట్. సో కాబట్టి మనము గనక రాకెట్ తోని వెళ్తే భూమి యొక్క ఆకర్షణ శక్తిలోంచి బయటికి వెళ్ళిపోయి గ్రహాలని చేరుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మార్స్ అని ఒక గ్రహం ఉంది. ఆ మార్స్ అనేటటువంటి గ్రహం దగ్గరికి చేరుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకని? మన స్పేస్ ఎక్స్ అని చెప్పేసి, ఎవరిదండి స్పేస్ ఎక్స్? ఎలాన్ మస్క్ ది. టెస్లా కారు పెట్టాడు. ఇప్పుడు ట్రంప్ కి చాలా క్లోజ్ గా ఉన్నాడు కదా అతను ఇప్పుడు స్పేస్ ఎక్స్ నుంచి కూడా సెటిలైట్స్ పంపిస్తూ ఉంటాడు అనమాట. అతను ఏం చేస్తున్నాడు, ఇప్పుడు మార్స్ పైన బిల్డింగ్లు అవి కట్టడానికి వీలవుతుందా కాదా అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. సో కొద్దిమంది మార్స్ దగ్గర కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. అక్కడ కూడా పరిస్థితులకు ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఎలా ఉండాలి అనేటటువంటి తయారవుతుంది. మనకు అతి కష్టం మీద మార్స్ దాకా వెళ్ళగలుగుతున్నాం. అతి కష్టం మీద వెళ్తే మనం అంటే మన చంద్రమండలంలోకి వెళ్ళారు అన్నారు కదండి, అదేనండి మీరు చెప్తున్నారు? చంద్రమండలం పైన మనం ఇల్లు కట్టుకోవడం అది పాసిబుల్ కాదు. ఎందుకంటే జనరల్ గా ఎలా ఉంటుందంటే మనకు మన భూమిలో ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే తప్ప మనం బతకలేం. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఏంటి? నీరు ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ మనకు బతకడానికి అవకాశం ఉంది అని చెప్పి కనుక్కున్నారు మన వాళ్ళు. కనుక్కొని చంద్రుడి పైన నీళ్ళని కనుక్కోవడానికి ప్రయత్నం చేశారు. మార్స్ పైన ఎక్కువ దొరికాయి అలాంటివి. ఆ తర్వాత అన్ని గ్రహాలు కూడా
సరైనటువంటి పరిస్థితులను కలిగి ఉండవు. కొన్ని దగ్గర 150-200 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటాయి. కొన్నిటి దగ్గర -300, -400, -1200 -200 డిగ్రీస్ టెంపరేచర్, అంటే కెల్విన్ అంటారు. 1 డిగ్రీ కెల్విన్ అంటే 273. అంత వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి టెంపరేచర్. తట్టుకోలేనంత టెంపరేచర్స్ అన్నమాట. అంతకంటే కూడా తక్కువ ఉంటే వాటిని క్రయోజెనిక్ అంటారు. ఆ క్రయోజెనిక్, సో ఎక్స్ట్రీమ్లీ లో టెంపరేచర్స్. ఇదంతా మీకు అర్థం కావాలంటే చాలా ఆనందం అనిపిస్తుంటుంది. అర్థమైనా కొద్ది మీకు దేవుడి యొక్క గొప్పతనం తెలుస్తూ ఉంటుంది. ఎవరు ఇదంతా క్రియేట్ చేశారు ప్రపంచంలో? ఎవరైతే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ లోపల అందరినీ కూడా శాసించేటటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో, అంటే మన కర్మలన్నింటినీ కూడా ఇచ్చి, వీలుంటే మనని మార్స్ మీద పుట్టిస్తాడు, జూపిటర్ లో పుట్టిస్తాడు. అక్కడ పరిస్థితులు ఏంటో మనకు తెలియదు. అక్కడ మనం బతకగలమో లేదో తెలియదు. కానీ అక్కడ బతికే వాళ్ళు ఇక్కడ బతకరు. ఒక సామెత ఉంది కదా, జోక్ గా అంటుంటారు, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని చెప్పేసి అంటారు. జోక్ గా అంటారు అది. సో బట్ ఎనీవే, ఇలాగా మనం వేరే గ్రహం పైన కూడా బతకడానికి అవకాశం ఉందా లేదా అనేది కనుక్కుంటున్నారు. ఇంకా రీసెర్చ్ లోనే. ఆఫ్టర్ ఆల్ మన దగ్గర మన సౌర కుటుంబంలో ఉన్న తెలిసిన 8-9 గ్రహాలనే పట్టుకోలేకపోతున్నాం. ఇంకా మిగతా గ్రహాలను, అసలు మన భూమి లాంటి సమానమైన గ్రహాలు వందల్లో ఉంటాయి. కానీ వాటన్నిటిలో పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉంటాయి. అక్కడ ఉండడానికి వీలున్నది అన్నమాట. సో దేవుడు ఏం చేశాడు, అన్నిటికంటే బెస్ట్ ప్లేస్ ఏదో చూసి శ్రీనివాస్ స్టూడెంట్స్ కి ఇచ్చేశాడు. మళ్ళీ ఏం చేశాడు, బెస్ట్ ప్లేస్ లోపల అన్నిటికంటే బెస్ట్ ఏరియా ఏది భూమి మీద అని చెప్పి చూసేసరికి ఏమైందంటే ఆయనకు దొరికింది భారతదేశం. చలో భారతదేశంలో పుట్టిద్దాం వీళ్ళని. పాకిస్తాన్ లో, ఆఫ్ఘనిస్తాన్ లో పుడితే శ్రీనివాస్ స్టూడెంట్స్ అందరూ బుర్కా వేసుకొని గలీజ్గా కనిపించేవాళ్ళు. సో వీళ్ళందరినీ కూడా భారతదేశంలో పుట్టించాడు. భారతదేశంలో పుట్టించాక మళ్ళీ వీళ్ళని ఏ తుర్కోలలాగా పుట్టియకుండా అందరినీ కూడా పవిత్రమైన హిందువులుగా పుట్టించారు. పవిత్రమైన హిందువులాగా పుట్టించిన తర్వాత రోటి కపడా మగానికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేశాడు. చేసిన తర్వాత వాళ్ళకి తన గురించి తెలుసుకునేటటువంటి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు మనం అదృష్టవంతులమా కాదా? అదృష్టవంతులేనండి. మీరు మాకు దొరకడం కూడా అదృష్టమే చివర్లో. అది మీరు దొరకడమే అదృష్టం సార్. మీరు దొరకడమే అదృష్టం. మమ్మల్ని యమలోకం అయ్యి వెళ్ళనివ్వరండి మీరు. దేవుడు మాకు కనెక్ట్ ఇచ్చినాడు సార్. దేవుడు మాకు మీకు కనెక్ట్ ఇచ్చినాడు. అయ్యో, నా గురించి వదిలేయండి, మనం అనేది దేవుడి గురించి మాట్లాడుకుందాం. అవును సార్, దేవుడు మీకు ఇచ్చినాడు, దేవుడు మీ ద్వారా మాకు చెప్పిస్తున్నాడు. అది నేను చెప్పడం. ఓకే సార్, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే, భగవంతుడి యొక్క శక్తిని గుర్తించి మనము సరైన మార్గంలో నడవాలి కదా. మరి దేవుడు ఇన్ని ఇచ్చాడు మనకు. ఉదాహరణకి మీకు ఎవరైనా ప్రతిరోజు 25,000 రూపీస్ ఇచ్చాడు అనుకోండి, ఎవ్రీడే 25,000 ఇచ్చారు. మీరు ఆయనకి ఎంత ఇవ్వచ్చండి రిటర్న్? ఎవ్రీడే 5,000 ఇవ్వచ్చు. ఎంత పర్సెంట్ ఇవ్వచ్చు? ఒక వ్యక్తి మీకు ప్రతిరోజు ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా 25,000 రూపీస్ ఇస్తున్నాడు ప్రతిరోజు. మేమేం కష్టపడకుండానా సార్? ఏం కష్టపడకుండా మీరేమి ఇద్దరి మధ్య ఏం ట్రాన్సాక్షన్. ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్, నా ఎగ్జాంపుల్ తీసుకోండి. నా స్టూడెంట్స్ అందరికి రోజు 25,000 ఇస్తా. ఓకే, సో మీరు నాకు ఎంత ఇవ్వచ్చు అంటారు అప్రాక్సిమేట్ గా? మీకు అనిపిస్తుంది పాపం శ్రీనివాస్ మంచోడు, సో ఈయన 25,000 ఇస్తున్నాడు, మేము ఎంతో కొంత ఆయనకు కూడా ఇస్తే మంచిది కదా అని అనిపిస్తుంది కదా. డబుల్ ఇవ్వాలనిపిస్తుంది. డబుల్ ఇవ్వాలండి. 10% అండి. డబుల్ ఇవ్వాలండి. మనస్ఫూర్తిగా సగం ఇస్తాం సార్, మనస్ఫూర్తిగా. మరి అలాంటి ఆలోచించండి. 25,000 శ్వాసలు మనకు ప్రతిరోజు దేవుడు ఇస్తున్నాడు, అవునా? అందులో కొన్ని శ్వాసలైనా 5,000, మీరు చెప్పిన లెక్క ప్రకారమే 10% శ్వాసలైనా మనం దేవుడికి ఇచ్చుకోకూడదా? ఒక్కసారి ఆలోచించండి. అంటే ఎలా సార్? ప్రాణాయామాలు, పారాయణ. మీరు భగవంతుడి గురించి ఆలోచిస్తూ, భగవంతుడి గురించినటువంటి ప్రవచనాలు వింటూ భగవంతుడిని అర్థం చేసుకుంటే జ్ఞాన మార్గం చాలా సులువైనటువంటిది. భగవంతుడిని చాలా ఫాస్ట్ గా కనెక్ట్ చేస్తుంది. ఇది నేను ఎన్నో రోజులుగా చెప్తున్నాను. ఈ మార్గంలో భగవంతుడు తొందరగా మీరు గుర్తించగలుగుతారు. కాబట్టి ఏంటంటే, నాలెడ్జ్ ఈజ్ పవర్. అండ్ ఆ నాలెడ్జ్ మీకు అనుభవంలోకి మెల్లమెల్లగా వస్తూ ఉంటుంది. భగవంతుడు అనుభవం ఇచ్చి తీరుతాడు. అది ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియదు. కొంతమందికి ఫాస్ట్ గా వస్తుంది, కొంతమందికి స్లోగా వస్తుంది. కానీ అనుభవం రాక తప్పదు. భగవంతుడు అనుభవం రాక తప్పదు సాధన చేసిన వాడికి. రోజు మొత్తంలో మనం 25,000 శ్వాసలు తీసుకుంటాం.
24 గంటలకి. సో రఫ్లీ గంటకు 1000 శ్వాసలు తీసుకుంటాం. అవునా? ఒక్క 3 గంటలు, ఇప్పుడు మీరు అన్నట్టుగా 12 గంటలు దేవుడికి కేటాయించగలరా? హలో, మీరు చెప్పిన మాటే. మీరేమన్నారు? 50% దేవుడికి ఇద్దామని కొంతమంది అన్నారు. అవును సార్, 50% అంటే 12,000 శ్వాసలు ఇవ్వండి అయితే దేవుడికి. అంటే మీరు 12 గంటల టైం ని దేవుడి కోసం స్పెండ్ చేస్తారా? చేయాలి సార్ ఖచ్చితంగా. చాలా అవుతుందండి, అలాగే అవుతుంది సార్. ఇప్పుడు ఎక్కువ దేవుడి మీదే టైం అంతా ఈ క్లాసులకే అవుతుంది సార్. క్లాసులని మీరు అంటే క్లాసులు అంటే ఓకే, ప్రవచనాల వరకు ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. మనలో మనం పరివర్తన ఎంత బండ పారాయణలు అంటే బండగా టైం వేస్ట్ చేసుకోవడాలు మానేయండి. అంటే సార్ శ్రద్ధ పెట్టి పారాయణ, ఒక పారాయణ చేసుకోవచ్చు కదా, శ్రద్ధ భక్తి చేసుకోవచ్చు, తప్పలేదు. శ్రద్ధ పెట్టి చేయొచ్చు. ఆ శ్రద్ధ పెట్టి చేసేది విష్ణు సహస్రనామమే చేసుకోండి. ఒకే శ్లోకం చేసుకోండి. ఒక్క శ్లోకమే 2 గంటలు చేసుకోండి. సో చేసుకుని, ఎందుకంటే ఇప్పుడు మీరు మీనింగ్ తెలుసుకున్నారు. ఇప్పుడు ఇవాళ భూత భవ్య భవన్నాథ అనేటటువంటి దానికి మీరు అర్థం తెలుసుకున్నారు. తెలుసుకోవడం వల్ల ఏమైంది? దీన్నే మీరు రోజంతా చేయండి. నేను చెప్పినటువంటి గెలాక్సీ కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకుని అలా ఆలోచిస్తూ ఉండండి. నేనున్నది ఏంటి? భూమి. ఈ భూమి నుంచి దగ్గరికి వెళ్తే సూర్యుడు, సూర్యుడి నుంచి దగ్గరికి వెళ్తే నక్షత్రాలు, నక్షత్రాల నుంచి అలా ముందుకు వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా అనేక నక్షత్రాలు చుట్టుపక్కల కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కాంతే. ఎప్పుడు పగలో ఎప్పుడు రాత్రో తెలియడం లేదు. ఒక్క రోజులోనే 15 పగళ్ళు 15 రాత్రులు అయిపోతున్నాయి. ప్రతి గంటకు ఒక సూర్యోదయం కనిపిస్తుంది. ప్రతి గంటకు ఇలా భగవంతుని ఊహించుకుంటూ వెళ్ళండి. అయిపోతుంది మీకు మొత్తం భగవంతుడి యొక్క ఇది మీ మనసులోకి వస్తుంది. సో మీ అందరూ అన్నమాట నేననేది ఏంటంటే 24,000 శ్వాసలు తీసుకుంటాం అనుకోండి. అంటే గంటకు సుమారుగా 1000 శ్వాసలు తీసుకుంటాం. 10% అన్నారు కొంతమంది. 10% ఇవ్వచ్చు అన్నారు కదా. కొన్ని 10% అంటే 2400 శ్వాసలు భగవంతుడికి ఇవ్వాలి కనీసం. అంటే 2400 అంటే కనీసం 2.5 గంటలు భగవంతుడికి ఇచ్చి తీరాల్సిందే ప్రతిరోజు. ఇది గుర్తుంచుకోండి. ఇంత గొప్పవాడైనటువంటి భగవంతుడు అంటే ఏంటి? ఏదో అడ్డదిడ్డంగా దండం పెట్టుకుని ఒకరిని కాల్తో తన్ని స్పెషల్ దర్శనాలు చేసుకుంటారు కదా. మీ అందరికీ ఆడ యమధర్మరాజు 5000 degrees పెంచుతాడు టెంపరేచర్. మాకు వచ్చిందండి, ఎవడో పర్మిషన్ ఇచ్చాడు మాకు, వాడు ఎవడో పర్మిషన్ ఇచ్చాడు అడ్డగాడిదా. మేమున్నాం కదా, మేమంతా కూడా వెళ్ళాము దేవుళ్ళి. అందరినీ పాపం లైన్లలో అందరూ దారుణంగా నిలబడుతూ ఉంటే ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడి ధర్మం? మనం చేసేది ఎంత పవిత్రంగా ఉండాలి భగవంతుడికి. వెళ్ళి మనము అడ్డగోలుగా పోలీసుల ద్వారా వీళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా చేసుకోవడము. స్పెషల్ ఓపిక ఉన్న వాళ్ళు కూడా, ఓపిక లేని వాళ్ళు, సరే కష్టాల్లో ఉన్న వాళ్ళు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు, టైం లేని వాళ్ళు, వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళందరూ ఎందుకు అలా చేస్తున్నారు? ఇంత పాపాలు మూట కట్టుకుంటూ ప్రతిరోజు ఇన్ని పాపాలు మూట కట్టుకుంటున్నారు. ఇవాళ మా మిత్రుడితోటి మాట్లాడుతుండే, 1,00,000 రూపాయలు మనం ఖర్చు పెట్టాలనుకోండి. 10,000 రూపాయలు ఒక జన్మలో ఖర్చు పెడితే ఎన్ని జన్మల్లో అయిపోతుందండి? ఎవరైనా చెప్పండి. 10,000 రూపాయలు ఒక జన్మలో ఖర్చు పెడతాము. 1,00,000 రూపాయలకి ఎంత? 10 జన్మలు అయిపోతుంది. ఈ 10 జన్మలు కనుక మనం పశువుగా ఎత్తితే, పశువుగా జన్మెత్తితే నో ప్రాబ్లం. ప్రతి పశువు జన్మ లోపల 10,000 అనుభవిస్తూ 10 జన్మల లోపల మనకు మోక్షం వచ్చేస్తుంది. ఒకవేళ ఇదే 1,00,000 రూపాయలు మనం మనిషిగా పుట్టాలనుకోండి, మనిషిగా కూడా 10,000 అనుభవించాలి. కానీ మనం ఏం చేస్తాం? 10,000 అనుభవిస్తాం, 30,000 పోగు చేసుకుంటాం. సో ఈ జన్మ అయ్యేసరికి మన టోటల్ ఎంత అవుతుంది తెలుసా? ఈ జన్మలో అనుభవించేసిన 10 తీసేసేయండి, 90,000. 90,000 ప్లస్ కొత్తగా 30,000 పాపాలో పుణ్యాలో చేసుకుంటాం. 1,20,000కి తెచ్చుకున్నాం. మళ్ళీ వచ్చే జన్మ మనిషి జన్మ వచ్చింది అనుకోండి, 1,20,000 ప్లస్ ఇంకో 40,000 చేసుకుంటాం. ఈసారి పాపాలు పుణ్యాలు 1,60,000. ఇక మనకి ఎన్ని జన్మలు పడుతుందంటే మనకు మోక్షం రావడానికి కోట్ల కొద్ది జన్మలు పెట్టినా కూడా మనకు మోక్షం రాదు. ఎందుకంటే కొత్త పాపాలు కొత్త పుణ్యాలు చేసుకుంటాం. కాబట్టి బెస్ట్ ఏంటంటారు? అయితే జంతువుగా పుట్టిన వాళ్ళకి కంపల్సరీ టేక్ ఇట్ గ్రాంటెడ్ సార్ మోక్షం అనేది? గ్రాంటెడ్. అన్ని జన్మలు మనకు జంతువులుగానో, చీమలుగానో, దోమలుగానో, గజ్జి కుక్కల్లాగానో అలా పుడితే మనకు చాలా ఫాస్ట్ గా మనకు మోక్షం వచ్చేస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే మధ్య లోపల సూపర్ ఫాస్ట్ గా మనకు మోక్షం ఇద్దామని చెప్పేసి ఏం చేస్తాడంటే మనిషి జన్మిస్తాడు. పాపం ఎందుకు 1,000,000 జన్మలు అనుభవించడం? 10 జన్మలు అంటే నేను ఊరికే చెప్పే 10 జన్మలు. అది మీది 1,00,000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు. సో 1,00,000 ఉంటే 100 జన్మలు పడుతుంది. 100 జన్మలు మీరు వరుసగా
జంతువుగా ఎత్తితే 100 జన్మల్లో మోక్షం వచ్చే ఛాన్స్ ఉంది. 100%, 100 ఛాన్స్ కాదు, 100% వస్తుంది. కానీ మధ్యలో మనకు మనిషిగా పుట్టిస్తాడు దేవుడు. పాపం వీడు ఎందుకు 100 జన్మలు ఎత్తడము అని చెప్పి ఏం చేస్తాడు, మధ్య లోపల కొన్ని మనిషి జన్మలు ఇస్తాడు. మనిషి జన్మ ఇవ్వగానే మనకేమవుతుంది, ఈ జన్మలో 10 నిమిషాల్లో మనము ఆలోచించి జ్ఞానం తెచ్చుకుంటాం. జ్ఞానం తెచ్చుకోగానే అయిపోయింది, ఈ పాపాలన్నీ కరిగిపోతాయి, మళ్ళీ 1,00,000 జన్మలు అనుభవించాల్సిన అవసరం లేదు. సో దేవుడు ఏం చేస్తాడంటే మధ్య లోపల మనకు మనిషి జన్మలు ఇస్తూ ఉంటాడు. మనిషి జన్మలు ఇచ్చి అద్భుతమైనటువంటి ప్లేస్ లో పెట్టి అద్భుతంగా మనకు పారాయణ చేసుకునే శక్తి, వివరణ చేసుకునే శక్తి, ఆచరణ చేసుకునే శక్తి, అంటే ఆలోచన ద్వారా భగవంతుని చేరుకునే శక్తిని ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం కనుక దాన్ని ఉపయోగించుకుంటే ఇంకా మళ్ళీ మనం పుట్టాల్సినటువంటి అవసరం ఉండదు. కానీ మనం ఏం చేస్తాము, ఈ జన్మని పాపాలు పుణ్యాలు పెంచుకోవడానికి ట్రై చేస్తాం. నీకు తెలుసా వదినా, ఆడి కూతురు ఏమైందో మొన్న చూశాను, ఎవరితోనో వెళ్ళిపోతోంది, ఈడు కొడుకున్నాడా, వాడు వెధవా, ఎందుకు పనికిరాడు, రౌడీ, వాళ్ళ ఆయన ఉన్నాడా, వెధవలాగా ఉంటాడు. ఈ మాటలు, అందరి మీద నేరాలు, చెడు మాట్లాడాలు, దేవుడి కోసం అని చెప్పేసి వెళ్తూ ఆలయాలలో దీపాలు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారో కూడా తెలియదు కనీసం వాళ్ళకి. ఆలయాలలో వెళ్ళి దీపం పెట్టడానికి నీకు మీనింగ్ తెలుసా ఫస్ట్? సో ఇలాగా ఎవరో మ్యూట్ లో పెట్టుకోవడం లేదండి ఫర్ సమ్ రీజన్. నేనేం పాపం చేశానో తెలియదు. యమధర్మరాజు మిమ్మల్ని శిక్షిస్తున్నాడో లేదో కానీ నన్ను మాత్రం బాగా శిక్షిస్తున్నాడు. స్టూడెంట్స్ రూపంలో చాలా సతాయిస్తున్నారు. మ్యూట్ లో పెట్టుకోవాలన్నప్పుడు పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది, మనకు జన్మలు తగ్గిపోతాయి. మనిషి జన్మ వచ్చినప్పుడు ఒక్కసారి ఆలోచించి కనుక కరెక్ట్ గా ఉంటే మనిషి జన్మ అయిపోయింది కదా, మళ్ళా జన్మలు ఎత్తాల్సిన అవసరం ఉండదు. నిరంతరము సచ్చిదానంద రూపం లోపల ఉండిపోగలుగుతాము ఎప్పుడైతే శరీరం ఉండదో అప్పుడు. కాబట్టి దానికి ఏమంటాడంటే భగవంతుడు ఆ విధంగా మనని పావనం చేయగలుగుతాడు. పవనః, పవనః అంటే పావనం చేసేవాడు, పవిత్రం చేస్తాడు. భగవంతుడు మనని పవిత్రం చేస్తాడు. పవనః పవతామస్మి ఏదో ఉంది కదా. సో కాబట్టి నేను పవిత్రం చేసే వాటి లోపల నేను పవనాన్ని, వాయువుని, గమన శక్తిని, నీలో ఉన్న చలన శక్తిని, నువ్వు పీల్చుకున్నటువంటి వాయు శక్తిని నేనే పవనః, భూత భవ్య భవన్నాథ లాగా నీ లోపల కర్మ ఫలాలన్నీ నీకు ఇస్తున్నాడు. ఇచ్చి కొన్ని కోట్ల జన్మలను అనుభవించేలాగా చేసి నీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కి అన్నిటికీ కూడా భగవంతుడే నాథుడయ్యాడు. కానీ నీకు చలన శక్తి పావనో నలహ. ఇంకా నేను అక్కడ దాకా రాలేదమ్మా, చెప్తాను. పవన కాబట్టి ఏంటి, భగవంతుడు మనకు వాయు రూపం లోపల, ప్రాణశక్తి రూపం లోపల, గతిశక్తి రూపం లోపల, చలన శక్తి రూపం లోపల మనల్ని పవిత్రం చేస్తున్నాడు. వాయువు, అగ్ని ఇవన్నీ కూడా మనల్ని పవిత్రం చేస్తాయి. అందులోపల పవనః అనేటటువంటిది వాయువు, వాయువు రూపంలో మనల్ని పవిత్రం చేస్తున్నాడు. మరి పావనః అంటే ఏంటి అంటే అన్నింటినీ కూడా పవిత్రం చేసి, అంటే సర్వ జగత్తులను కదిలించేటటువంటి వాడు. ఇందాక దానికి ఇప్పటిదానికి డిఫరెన్స్ ఏంటి? ఇందాక ఏంటంటే తను పవిత్రుడు, ఇక్కడ పావనః అంటే తనే పావనుడు, మనందరినీ పవిత్రం చేసేటటువంటి పావనుడు. మనందరి లోపల చలన శక్తిని, గతి శక్తిని ఇవన్నీ కలిగించడం ఒకటేమో ఇందాక అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే తను పవిత్రుడు, తన లోపల ఎటువంటి అపవిత్రత లేదు, పావనుడు భగవంతుడు. పావనః మనందరికీ గమన శక్తి, గతిశక్తి, వాయుశక్తి, ప్రాణశక్తి ఇవన్నీ ఇవ్వడం ద్వారా మనల్ని కూడా పవిత్రం చేస్తున్నాడు భగవంతుడు. మనను పవిత్రం చేస్తూ తను పవిత్రంగా ఉన్నటువంటి అటువంటి భగవంతుడు ఎటువంటి వాడి? తను అనలహ, నలహ అన్నారు కొంతమంది, నిలహ అని కొంతమంది అన్నారు. అనిలహ అనేది మనకు అంతకుముందు తెలుసుకున్నాం. ఆ అనిల కాదు, ఇది అనలహ. అనలహ, అలం అంటే చాలు అని లెక్క, అనలం అంటే చాలనిది అని లెక్క. భగవంతుడు ఇంతే ఉంటాడా? ఉండడు, అపరిమితంగా ఉంటాడు. అనలం అంటే చాలనటువంటి వాడు, పరిమితాలు లేనటువంటి వాడు, సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి వాడు. అదే విధంగా ఇంకొక మీనింగ్ ఏంటంటే అనములు అంటే ఏంటంటే ఇక్కడ మీనింగు ప్రాణాలు అని చెప్పేసి అర్థం. అంటే ప్రాణాలన్నింటినీ కూడా మనము భగవంతుడు ఇచ్చినటువంటి ఆత్మ ఉండడం వల్లనే మనం ప్రాణాన్ని గ్రహిస్తున్నాం. కాబట్టి అనములు అంటే మనకు ప్రాణశక్తిని కలిగించేవాడు అనేటటువంటిది ఒక మీనింగ్. ఇంకొక మీనింగ్ ఏంటంటే అనలము అంటే వాసన లేనటువంటి వాడు. వాసన లేనటువంటి వాడు అంటే మనకేంటి ఇక్కడ అర్థం తెలుసుకోవాలి. వాసన దేని నుంచి వస్తుంది? భూమి నుంచి వస్తుంది. భూమి లోపల ఏముంటాయి? పంచభూతాలు ఉంటాయి. శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు 5 కూడా ఉంటాయి. ఈ 5 లేనివాడు అనలహ. ఈ 5 లేనివాడు అంటే పంచభూతాలతో భగవంతుడు తయారవ్వలేదు, మనము పంచభూతాలతో తయారయ్యాం. ఈ పంచభూతాలతో తయారై ఉన్నంత వరకు మనం జన్మలెత్తుతున్నాం. ఈ పంచభూతాలు గనక ఒక్కసారి పడిపోయాయి అంటే మనకి ఇక పంచభూతాలు మళ్ళీ
పట్టుకోవలసిన అవసరం లేదంటే మనం కూడా ఆత్మస్వరూపులం అయిపోయి మనం కూడా అననులం అవుతాం. కానీ ఇక్కడ మనము అనలా కాకుండా మనం ఏం చేస్తున్నాము, మాట మాటకి పంచభూతాలు కలిగినటువంటి శరీరాన్ని తీసుకుంటున్నాం. ఈ శరీరం అనేది పంచభూతాలతో ఏర్పడినటువంటిది, దీన్ని మాట మాటకి తీసుకుంటున్నాం. కానీ భగవంతుడు గంధము లేనటువంటి వాడు, అనగా ఈ 5 పంచభూతములు ఆయనని తయారు చేయడానికి అవసరం లేదు. ఇండైరెక్ట్ గా చెప్పాలంటే భగవంతుడికి రూపం లేదు. రూపం లేదు కాబట్టి భగవంతుడిని పంచభూతాలతో తయారయ్యావు అని చెప్పడానికి వీల్లేదు. భగవంతుడు పంచభూతాలతో తయారవ్వలేదు, మనం మాత్రమే పంచభూతాలతో తయారయ్యాము. సో అనలహ అంటే మనం 3 రకాల అర్థాలు తెలుసుకున్నాం. ఒకటేమో భగవంతుడికి పరిమితం లేదు, లిమిట్ లేదు అనేది తెలుసుకున్నాం. అంటే భగవంతుడు తిరుపతిలోనే ఉంటాడా, శ్రీశైలంలోనే ఉంటాడా? ఉండడు, అన్ని చోట్ల ఉంటాడు భగవంతుడు. అన్ని చోట్ల ఉన్న భగవంతుడు నాలో ఉంటాడా? నీలో ఎట్లా ఉంటాడు, నువ్వు పాపాత్ముడివి? కాదు, వాడి లోపల కూడా ఉంటాడు. కానీ ఆ పాపంలను తొలగించుకున్నప్పుడు వాడి పంచభూతాల శరీరాన్ని అనలహ పడేస్తాడు. అనలహ అంటే ఆత్మ కూడా, ప్రాణశక్తిని ఆత్మ ఉండడం వల్ల ప్రాణశక్తిని స్వీకరిస్తాం. ఆత్మ వెళ్ళిపోయింది అంటే ప్రాణశక్తి వెళ్ళిపోయింది, మనకు పడిపోతాం. సో అనలహ అనే దానికి 3 అద్భుతమైనటువంటి అర్థాలు తెలుసుకున్నాము. పవనః, పావనః, అనలహ. పవనః అంటే వాయు రూపము, ప్రాణశక్తి, గతిశక్తి, చలన శక్తి, ఇవన్నీ చెప్పుకున్నాము. పవిత్రం చేసేది అని కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే వాయుదేవుడు అందరికంటే ఫాస్ట్ గా పవిత్రం చేస్తాడు. ఎందుకని? వాయుదేవుడు ఏం చేస్తాడు, ఒక చోటు నుంచి ఇంకో చోటికి వ్యాపిస్తూ ఉంటాడు కాబట్టి బోలెడన్ని థింగ్స్ ని పవిత్రం చేయగలడు. అగ్ని కేవలం తనలో పడ్డ వాటిని మాత్రమే పవిత్రం చేస్తాడు. కానీ వాయుదేవుడు తన దారిలో వచ్చే వాటన్నింటినీ కూడా పవిత్రం చేస్తాడు, శుభ్రం చేసుకుంటూ వెళ్తాడు. కాబట్టి పవనః అనేది మనను శుభ్రం చేసేవాడు అని. పావనః అంటే దేవుడే పావనుడు, దేవుడే పవిత్రుడు. దేవుడు పవిత్రుడు, మనందరినీ కూడా పవిత్రం చేస్తాడు. దేవుడిలో ఎటువంటి మత్స లేదు, ఎటువంటి అపవిత్రము లేదు. తర్వాత అనలహ. అనలహ అంటే అలము కానటువంటిది. అలం అంటే చాలు, అనలం అంటే చాలు కాదు. అనగంటే దాని అర్థం ఏంటంటే భగవంతుడిని పరిమితం చేయకండి, డోంట్ లిమిట్ గాడ్ టు ఏ పర్టికులర్ ప్లేస్. అది కాదు. టైమ్ అండ్ స్పేస్, మెటీరియల్, ఈ మూడింటికి కూడా భగవంతుడు ప్రాణుడు అంటే అగ్నికి మరో పేరు కూడా అని చెప్పారు కదా. అవును, అగ్నికి కూడా మరొక పేరు, కరెక్టే. సో ఇక్కడ అంటే అది ఇంతకు ముందు వచ్చింది, సరే అది కూడా ఒక అర్థంగా మనము తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మనకు ఒకటేమో ప్రాణశక్తిని స్వీకరిస్తాం. ప్రాణశక్తిని ఎలా స్వీకరిస్తాము? మన లోపల ఆత్మ ఉంది. ఈ ఆత్మ ప్రాణశక్తిని స్వీకరించడం వల్ల మన శరీరం కదులుతుంది. ఈ ఆత్మ గనక మనకు మళ్ళీ వెళ్ళిపోయి భగవంతుల్లో కలిసిపోయినట్లయితే అప్పుడు ఏమవుతుంది, మనకు ఈ శరీరం పడిపోతుంది ప్రాణశక్తి. దీన్ని కూడా అనలం అంటారు. అంటే అందరిలో ప్రాణశక్తి రూపంలో ఉన్నటువంటి వాడు భగవంతుడు. పంచభూతాలతో తయారవని వాడు కూడా భగవంతుడు. పరిమితం లేనటువంటి వాడు కూడా భగవంతుడు. ఓకే, ఇప్పుడు తర్వాత 1-2 చెప్పుకుని ఆపేద్దాం. పర్వాలేదా? 10:30 దాకా చెప్పనా? నిద్రపోతున్నారు చాలా మంది. చెప్పండి. తర్వాత కామహ అంటాడు. కామహ, హ అంటే హంతృధాతువు, అంటే చంపేసే ధాతువు. కామమును చంపేసేవాడు. అరే ఇదేంటి, కామమును చంపేయడం ఏంటి, మరీ బాగుంది. కామాన్ని చంపడం ఏంటి అంటే, కామాన్ని ఏ సమయంలో చంపాలి, ఏ సమయంలో ఇవ్వాలి, ఇవన్నీ కూడా భగవంతుడికి తెలుసు. కామము అనగా కోరికలు. ఈ కోరికలను మనలోంచి తొలగించేటటువంటి వాడు భగవంతుడు. అంటే మోక్ష మార్గంలో వెళ్ళేటటువంటి వాడి యొక్క కామములను తగ్గిస్తాడు. నీకు అన్నిటికంటే పెద్ద కామం ఏంటి? మోక్షం రావాలని, సింపుల్. ఆ కామం పెట్టుకున్నట్టయితే మిగతా కామాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. కామము అనగా కోరిక. ఏ కోరికనైనా కూడా కామం అంటారు. కాబట్టి ఆ కామాన్ని హింస చేసేటటువంటి వాడు. హింస చేయడం అంటే ఏంటి? కామములను తీసేసేవాడు. ముముక్షువులు ఉంటారు, మోక్షం మాత్రమే కావాలి వాళ్ళకి. వాళ్ళ లోపల అనేక కోరికలు ఉంటే రాదు. కోరికలు ఉన్నప్పుడు వైరాగ్యం రాదు, వైరాగ్యం లేకపోతే మోక్షం రాదు. కోరికలు పోతే వైరాగ్యం వస్తుంది, వైరాగ్యం వస్తే మోక్షం వస్తుంది. సింపుల్ గా మళ్ళొకసారి చెప్తా. కోరికలు ఉంటే వైరాగ్యం రాదు, వైరాగ్యం లేకపోతే మోక్షం రాదు. కోరికలను చంపేస్తే వైరాగ్యం వస్తుంది, వైరాగ్యం వస్తే మోక్షం వస్తుంది. కాబట్టి ఇక్కడ కామహ అనే దానికి అర్థం ఏంటంటే మోక్షాన్ని ఇచ్చేవాడు అని ఒక మీనింగ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ కామకృత్. కామకృత్ అంటే మన కామములను తీర్చేవాడు. ఇదేందబ్బా, కామములను ఎట్లా తీరుస్తాడు? తీర్చుతాడు. కామమే లేకపోతే ఈ ప్రపంచం నడవదు. కామం అంటే కోరికలు. కోరికలు గృహస్థాశ్రమంలో ఉన్నంత వరకు ఉండాలి. అది కాక మనం ఏమనుకున్నాము, ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మానికి మోక్షానికి మధ్యలో గనక కామం ఉంటే తప్పులేదు.
సాత్విక కామము తప్పులేదు, ధర్మబద్ధమైన కామము నేనే అని చెప్పేసి అన్నాడు భగవంతుడు. ఎక్కడ ఎందులో అన్నాడు? ఏ బుక్ లో అన్నాడండి? భగవద్గీతలో కదా భగవద్గీతలోనా? కరెక్ట్. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి కామము కూడా భగవంతుడే. కాబట్టి మన కోరికలు తీరుస్తాడు ఆయన. కామకృత్, మన కామములను తీరుస్తాడు, మన కోరికలను తీరుస్తాడు. ఒకటి. ఇంకోటి ఏంటంటే తనది ఇంకొక రూపం ఉంది, ప్రద్యుమ్నుడు అని చెప్పేసి. ప్రద్యుమ్నుడిని కాముడు అని కూడా ఒక మీనింగ్ ఉంది. అంటే భగవంతుడు ప్రద్యుమ్నుడి రూపం లోపల మన కోరికలు కూడా తీరుస్తూ ఉంటాడు అని చెప్పేసి ఒక మీనింగ్ ఉంది. ప్రద్యుమ్నుడు అంటే సార్ శ్రీకృష్ణుడు కొడుకు ప్రద్యుమ్నుడు కాదు, విష్ణుమూర్తి యొక్క ఒక అవతారం ప్రద్యుమ్నుడు. సో శ్రీకృష్ణుడు కొడుకు పేరు ప్రద్యుమ్నుడే, బట్ చెప్తున్నా అసలు మీకు ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు ఇవన్నీ కృష్ణుడి కొడుకు, మనమడు, వీళ్ళు వజ్రుడు, వీళ్ళందరూ. కానీ ఇక్కడ ప్రద్యుమ్నుడు అంటే కాముడు అని అర్థం అన్నమాట. సో ఆయన కాముడు రూపం లోపల మన కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటాడు. అంటే సాత్వికమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలను తీరుస్తాడు. కామకృత్, కామములను తీర్చేవాడు. కాంత, కాంత అంటే అమ్మాయి, అందమైనటువంటి అమ్మాయి. ఆహా, అందమైన అమ్మాయి ఎట్లా వచ్చిందంటే మరి దేవుడు ఎట్లా అయ్యాడు అంటే కాంత అంటే అమ్మాయి కాదు ఇక్కడ మీనింగ్. కమనీయమైనటువంటిది కావ్యము, కావ్యము గాని అవి గాని రమణీయం, కమనీయం అంటాం కదా, అదన్నమాట. కాంత అంటే అది కమనీయం. మనం ఇందులో సంస్కృతంలో నేర్చుకున్నాం, లోకహితం మమ కరణీయం. అనీయర్ ప్రత్యయం జ్ఞాపకం ఉందా అందరికి? అనీయర్ ప్రత్యయము అవన్నీ జ్ఞాపకం ఉన్నాయి కదా. అక్కడ అన్ని ఆ నియం వచ్చేవన్నీ కూడా చేయబడినటువంటివి అని. ఇక్కడ కమనీయం అంటే కోరదగినటువంటి వాడు. ఒక దేవుడి పాటలో ఉందండి, రమణీయం బహు కమనీయం శ్రీ వెంకటేశ్వర్, అది ఆ పాటలో ఉంది. అవును, ఇది మన సంస్కృతంలో కూడా అదేం పాట అది? మనసా సతత పఠనీయం లోకహితం మమ కరణీయం. సో అదంతా కూడా చేయబడేది మన చదవబడేది, పాడబడేది. ఓకే, ఆ బడేది ఇక్కడ కాంత అంటే కమనీయము అని చెప్పి అర్థం. అంటే ఏంటంటే కోరబడినటువంటి వాడు. సో కోరికలకు అల్టిమేట్ ఎవరు అంటే భగవంతుడు. భగవంతుణ్ణి గనక కోరుకుంటే వేరే కోరికలు లేవు. కాంత అంటే, కాంత అంటే బ్యూటిఫుల్ అమ్మాయి కాదు, కాంత అంటే కమనీయము. మరి అది మగవాళ్ళకి పెట్టకుండా ఆడవాళ్ళకి ఎందుకు పెట్టారు అంటే అది ఏదో బయాస్ జరిగింది, ఏదో గొడవ జరిగింది అక్కడ. అది మా మగవాళ్ళ బ్యాచ్ అంతా కూడా మేము స్ట్రైక్ చేస్తున్నాము, అది ఉంది, అతి త్వరలో పడుతుంది. సో కాంత అంటే కమనీయమైనటువంటి వాడు. తర్వాత మళ్ళీ మనము ప్రభు సంహిత, మిత్ర సంహిత, కాంతా సంహిత అని చెప్పేసి మన కావ్యాలు, మన గ్రంథాలు 3 రకాలని చెప్పి తెలుసుకున్నాం. వేదములను ప్రభు సంహిత అంటారు, పురాణములను మిత్ర సంహిత అంటారు, కావ్యములను కాంతా సంహిత అంటారు. కాంతా సంహిత అంటే ఆడవాళ్ళు అనేటటువంటి మీనింగ్ మనం తీసుకున్నప్పుడు జనరల్ గా ఏంటంటే అలంకరణ ఎక్కువగా ఉండి ఇష్టపడేలాగా ఉంటాయి. రామాయణ మహాభారతాలు కావ్యాలు అవి ఎంత ఇష్టపడేలాగా ఉంటాయి, కమనీయంగా ఉంటాయి. అందుకే వాటిని కాంతా సంహిత అంటారు. కాంత అంటే కమనీయమైనటువంటిది, కోరుకో దగ్గది. అదే కోరుకోదగింది, ఇంకేది కోరుకోదగింది కాదు. అది ఓన్లీ కరణీయం, కమనీయం, ఓకే, శ్రవణీయం, వచనీయం, ఇవన్నీ ఏవైతే మనం చెప్పుకున్నామో అలాగే ఇక్కడ కూడా కమనీయం అంటే ఆయన ఒక్కనే కోరుకోబడింది, ఇంకెవరిని కూడా కోరుకోకూడదు. భగవంతుడే నాకు కావాలి అని చెప్పేసి కోరుకోవాలి, అది కాంత. తర్వాత పదం కామహ. ఓహో, కామహ అన్నా కూడా దేవుడేనా? ఎస్, కామహ అన్నా కూడా దేవుడే. ఎందుకంటే మనకు 4 పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో 4 పురుషార్థాలలో ఒకటైనటువంటి కామము కూడా భగవంతుడే. అండ్ భగవంతుడు ధర్మబద్ధమైన కామమును నేనే అని చెప్పి చెప్పడం వల్ల అదొకటి. తర్వాత ఇంకొక కామహ అంటే మీనింగ్ ఏంటంటే పురుషార్థాలను సాధించాలి అనేటటువంటి కోరిక మనలో తెచ్చినటువంటి వాడు కూడా కాముడే, కామహ. ఇంకొక అర్థం తీసుకున్నట్లయితే కా ప్లస్ ఆ ప్లస్ మా. కా అంటే బ్రహ్మదేవుడు, ఆ అంటే విష్ణుదేవుడు, మా అంటే శివుడు. కాబట్టి కామహ అంటే త్రిమూర్తుల యొక్క స్వరూపము, సృష్టి స్థితి లయములను చేసేటటువంటి వాడు అనేటటువంటిది ఒక మీనింగ్ వచ్చింది. కామప్రదహ. కామప్రదహ అంటే మీరు అడిగిన దానికంటే కూడా ఎక్కువ ఇస్తాడు భగవంతుడు ఎప్పుడు కూడా. సార్ ఎక్కువ ఇస్తాడా సార్? పిల్లలకి ఇది కావాలి, వాళ్ళకి అది అవి కాదు. న్యాయబద్ధమైనటువంటి కోరికలు కోరుకుంటే సంపూర్ణంగా మనం కోరుకున్న కోరికలు భగవంతుడు తీర్చి తీరుతాడు. ఉదాహరణకు మీరు సమాజ శ్రేయస్సును కోరుకోండి,
ఉదాహరణకి మీరు దేశ సేవ కోరుకోండి. ఉదాహరణకు అవతల వాళ్ళకి మనస్ఫూర్తిగా మంచి జరగాలని కోరుకోండి. స్వార్థరహితమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని భగవంతుడు తీర్చడానికి ట్రై చేస్తాడు సంపూర్ణంగా. ఇది కాక మోక్షం కూడా. మోక్ష మార్గం లోపల చాలా మందికి ఎక్కువ చదువు ఉండదు, ఎక్కువ తెలివితేటలు ఉండవు. వాళ్ళందరికీ ఎట్లా మరి ఇప్పుడు తెలివి లేదు సార్, మేము మీలాగా చదువుకోలేదు సార్. అవసరం లేదు. నేను టైం పాస్ కి చదువుకున్నాను. నాకు చదువు ఏమన్నా నేను వాడుకున్నాను నా లైఫ్ లో? ఏం వాడుకోలే. సో ఎంత చదువుకున్నా ఆ చదువు కాదు నాకు ఉపయోగపడింది. నాకు ఆధ్యాత్మ విద్యనే నాకు ఉపయోగపడింది ఏంటి అని ఎవరైనా అడిగితే నేను ఒక్కటే చెప్పగలను, ఆనందంగా చెప్పుకోగలను. ఏంటంటే ఆధ్యాత్మ విద్య మాత్రమే నాకు ఉపయోగపడింది. మిగతా విద్యలన్నీ కూడా నాకు ఈ రోజు ఏమనిపిస్తాయి తెలుసా? నేను చదువుకున్న ఎంత ఇంజనీరింగ్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఒక 30 డిగ్రీలు ఉన్నాయి నాకు. అన్ని కూడా నాకు ఈ విద్య ముందు బలాదూర్. ఇవన్నీ వేస్ట్ అనిపిస్తాయి నాకు. ఇంతే అనుకుంటా తప్ప నాకు అవసరం లేదు అని చెప్పేసి అంటాను వీటన్నిటిని. సో అంత గొప్పది ఆధ్యాత్మ విద్య, అంత గొప్పది. సో కాబట్టి ఏంటంటే మనము ఇంత కోరితే ఇంత ఇస్తాడు భగవంతుడు. మనం సరైన దారిలో వెళ్తుంటే పుస్తకాలు మన ముందే పడేస్తూ ఉంటాడు. మనకేమైతుందంటే స్టార్టింగ్ లో ఆధ్యాత్మ మార్గం కొద్దిగా కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మ మార్గం కష్టం అనిపిస్తూ ఉంటుంది. కష్టం అనిపిస్తే దేవుడు నీకు తెలివితేటలు ఉన్నాయా, నువ్వు ఇంజనీరింగ్ చేసావా, MBA చేసావా అనడు. అనన్య భక్తితో నన్నే పూజించేటటువంటి ప్రతి వ్యక్తికి బుద్ధియోగం కల్పించేటటువంటిది నేనే అని చెప్పేసి అంటున్నాను. కాబట్టి భగవంతుడు కామప్రదుడు. అంటే మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. అది గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా సిన్సియర్ గా భగవంతుడిని నమ్మిన వాడు, మా సార్ మేము అంతా నమ్మం సార్, మాకేదో కోరిక తీరడానికి నమ్ముతామంటే అది కుదరదు. కామ్య కర్మలు చెయ్యొద్దని కాదు. కామ్య కర్మలకు కొన్ని విధి విధానాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులతో చేస్తే కామ్యకర్మలు చేసుకోండి, నేను వద్దనను. కానీ కోరికలతో చేసేటటువంటి పనుల కంటే కూడా భగవంతుడినే కోరికగా పెట్టుకుని చేసినట్లయితే భగవంతుడు, లేదా లోకహితం, లోక సంగ్రహం అంటారు. ఆ లోక సంగ్రహం, దేశం కోసం పాటుపడండి. దేశం కోసము ప్రతి ఒక్కరికి కూడా ఎలా ఉండాలంటే, నేను దేశం కోసం చనిపోయినా కూడా నాకు ఓకే. కాబట్టి అన్నిటికంటే గొప్పది ఏంటి అంటే మన దేశం, మన ధర్మం, మన దేశం. ఇవి రెండింటిని కాపాడుకున్నట్లయితే దేవుడు మనకు అత్యంతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. దేశం తప్ప మనకి ఇంకేం అక్కర్లేదు. ఒక సుభాష్ చంద్రబోస్ని తీసుకోండి, ఒక భగత్ సింగ్ తీసుకోండి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని తీసుకోండి, పండిట్ దీన్ దయాల్ని తీసుకోండి, అహల్యాబాయిని తీసుకోండి. మహానుభావులు వీళ్ళు. అహల్యాబాయి విషయంలో మనం ఎన్ని చెప్పాం. చిన్నప్పుడే పాపం పెళ్లి అయిపోతుంది. వాళ్ళ మామగారు చూసి నా కొడుకు ఈమెయితే కరెక్ట్ అని చెప్పి 10-12 ఏళ్లకే ఆమెను తీసుకెళ్లిపోయి కొడుకు పెళ్లి చేస్తాడు. చేస్తే ఎక్కడ ఈమె మహారాష్ట్ర నుంచి పాపం అక్కడ దాకా వెళ్తుంది. ఇది ఇండోర్ అంటే మధ్యప్రదేశ్. అక్కడ గ్వాలియర్ సంస్థానానికి ఆయన ఇదన్నమాట. ఇండోర్ సంస్థానానికి ఆయన రాదు, మల్హర్ రావు అని వీళ్ళ మామగారు. కొడుకు అంత తెలివైన వాడు కాదు. దానికి తోడు కోడలు చాలా తెలివైందని గుర్తించి ఆయన ఏం చేస్తారంటే కోడలికి కత్తి విద్య, గుర్రపు స్వారీ, మళ్ళీ వేదాలు ఇవన్నీ నేర్పిస్తాడు కోడలికి. కోడలు అన్ని నేర్చుకుంటుంది మామగారి దగ్గర. మంచి ఆయనకు నిజమైన వారసులు అల్లగా తయారవుతుంది. ఈ సమయం లోపల రాజ్యాన్ని కూడా కోడల మీద పెట్టి పాపం ఆయన చనిపోతాడు. అత్తగారు చనిపోతుంది. ఇటు భర్త అంత ప్రేమగా చూసుకోడు, ఈమె మీద అసూయ పెంచుకుని అనుకోకుండా పాపం ఆయన ఒక యుద్ధంలో ఆయన చనిపోతాడు. అయ్యో అనుకుంటుంది. అప్పటికే ఈమెకి ఇద్దరు, ఒక కొడుకు ఒక కూతురు ఉంటాడు. కూతుర్ని ఆ రోజుల్లోనే కులాంతర వివాహం ఇచ్చి పెళ్లి చేస్తుంది. చూడండి మహానుభావులు. అంటే ఈ రోజుల్లో చచ్చిపోతాం కులాల దీని మీద. ఆ రోజుల్లో కులాంతర వివాహం చేసింది. కులం అనే దాన్ని తీసేస్తే తప్ప మన ధర్మం బాగుపడదు. సో అది ఆ రోజుల్లోనే ఆమె కులాంతర వివాహం చేసిన తన కూతురికి. తర్వాత కొడుకుకు పెళ్లి చేసింది. ఇంతలోకే కూతురు చచ్చిపోతాడు, అల్లుడు చచ్చిపోతాడు. తర్వాత కొడుకుకు పెళ్లి చేస్తుంది. కొడుకుకి ఒక కొడుకు పుడతాడు, మనవడు. ఈ కొడుకు చచ్చిపోతాడు. సరే మనవడి పెళ్లి గ్రాండ్ గా చేద్దామని మనవడి పెళ్లి గ్రాండ్ గా చేస్తుంది. మనవడు చచ్చిపోతాడు. ఒకసారి ఆలోచించండి. ప్రపంచంలో ఇంతకంటే దురదృష్టవంతురాలు ఉంటారా? ఎవరైనా చెప్పండి ఒక్కసారి. ఇవాళ మనకు కళ్ళు తెరవకపోతే ఇంకా మీకు ఎప్పటికీ తెరవబడవు. నేను మళ్ళీ అంటున్నాను, ఏదో టైం పాస్ కి వినేసి వెళ్ళిపోవడం కాదు, ఆలోచన పెట్టుకోండి. అహల్యాబాయి చేసినటువంటి సేవ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదు. ఇంకా మన భారతదేశం వదిలేయండి, ప్రపంచంలోనే ఎవరు చేయలేదు. శ్రీశైలం టెంపుల్ దగ్గర నుంచి మొదలెట్టి మనకు బద్రీనాథ్, కేదార్నాథ్ దాకా మీరు చూసినటువంటి ప్రతి ఆలయాన్ని అహల్యాబాయి పునర్నిర్మించినది, ఇన్క్లూడింగ్ కాశీ. మీరు చూస్తున్నటువంటి ప్రతి ఆలయము ఆవిడే కట్టించింది. ప్రతి ఆలయాన్ని ఆవిడే పునరుద్ధరించింది. వేలాది టెంపుల్స్ ని. మాహేశ్వరం అని ఒక ఊరు మొత్తాన్ని అవును. సో ఆమె ఏం చేసింది, మాహేశ్వరం అనే ఒక ఊరు పెట్టి ఆ ఊర్లో ఎంతసేపు శివుణ్ణి పూజించడం తప్ప ఏమీ లేదు. పొద్దున లేవడము, నది దగ్గర కూర్చోవడము, నర్మదా నది,
నర్మదా నర్మదా అని చెప్పేసి పాపం అందరూ ఉంటూ మళ్ళీ ఆడవాళ్ళందరినీ కూడా సైన్యంలో చేర్పించింది. ఆ రోజుల్లో 300 ఏళ్ల కింద సైన్యంలో చేర్పించడం మాటలు కాదు. ఎన్ని పనులు చేసింది ఆవిడ. చివరికి చనిపోయేటప్పుడు కూడా తను శివలింగాన్ని చేతిలో పట్టుకుని చనిపోయింది ఆవిడ. ఆవిడ మీద ఎన్నిసార్లు ఎన్ని చోట్ల నాకు స్పీచ్ ఇవ్వాల్సి వచ్చిందో. ఫస్ట్ టైం నేను ఇవాళ ఎమోషనల్ కాకుండా స్పీచ్ ఇచ్చాను ఆవిడ మీద. అంత అద్భుతమైనటువంటి జీవితం ఆవిడ. మన జీవితాలు ఏమున్నాయో ఒక్కసారి ఆలోచించండి ఆవిడతో. ఆవిడ చేసిన సేవ మీరు ఆశ్చర్యపోతారు. ఆ మధ్యప్రదేశ్ లో ఉన్న చాలా ఏరియాస్ లోపల దొంగలు రాబందులు ఎంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా మీరు టూరిజం గైడ్స్ లాగా మారిపోండి అని చెప్పి ఆ బిల్లులందరికీ కూడా ఒక ఎంప్లాయ్మెంట్ చూపించింది. ఆడవాళ్లకు సైన్యంలో ఇచ్చింది. ఆయుధాలు ఆవిడ 33 యుద్ధాలు చేసింది, ఒక్క యుద్ధంలో ఓడిపోలే. 33 యుద్ధాలు చేసి ఒక్క యుద్ధంలో ఓడిపోలే. సో మరాఠా గవర్నమెంట్ కింద పనిచేసినటువంటి సుబేదార్లలో షీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సుబేదార్స్. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? భగవంతుడు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఇచ్చినప్పటికీ కూడా భగవంతుడిని నమ్ముకున్నవాడు తన లోపల ఎటువంటి ఇది పెట్టుకోడు, భగవంతుడి దారిలోనే వెళ్ళిపోతూ ఉంటాడు. మరి అటువంటి భగవంతుడు ఎవరు? మనందరికీ కూడా ప్రభువు, ప్రకృష్టంగా వెలిగిపోయేవాడు. విభుహు ప్రభుహు. భూ అంటే భూతి, ప్ర అంటే ప్రకృష్టంగా గొప్పగా వెలిగిపోయేటటువంటి అందరికీ నాథుడు. నాథుడితో ప్రారంభమై నాథుడితో ఎండైంది. భూత భవ్య భవన్నాథ నుంచి ప్రభు వరకు నేర్చుకున్నాం. ఎంత అద్భుతంగా ప్రకర్షంతో ఏర్పడేటటువంటి వాడు, ప్రకృష్టంగా ఏర్పడేటటువంటి వాడు ప్రభువు, గొప్పగా ఏర్పడేటటువంటి వాడు ప్రభువు, అలా ఎప్పటికీ వెలిగిపోతూ ఉండేటటువంటి వాడు ప్రభువు. అతడే మన భగవంతుడు. ఒక్కసారి శ్లోకం మొత్తం ఎవరన్నా చదవండి. చాలా డీప్ స్లీప్ లో వెళ్ళిపోయారు. భూత భవ్య భవన్నాథ పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః. వండర్ఫుల్. ఇది ఇప్పుడు ఇందులో ఒకసారి ఆలోచించండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఏ డౌట్ ఉన్నా అడగండి. రేపు పొద్దున్న, రేపు మధ్యాహ్నం 3 గంటలకి చివరి భాగం మణిద్వీప వర్ణన. భగవంతుడి యొక్క అంటే మనం సహస్రారాన్ని చేరుకుంటాము. మన శ్రీచక్రం ప్రకారం అయితే చివరి భాగాన్ని చేరుకుని మోక్షాన్ని చేరుకుంటాము. సో రాత్రి ఎప్పట్లాగానే మనకు సంపూర్ణ మహాభారతము కొనసాగుతుంది. ఎల్లుండి సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఓకే. సో రేపు అవి 2 కార్యక్రమాలు ఉన్నాయి. ఈ రోజు ప్రశ్నలు ఏమన్నా ఉంటే అర్థం. ఓకే సార్, ఒక నిమిషం సార్. ఇప్పుడు రామారావు పార్టీ పెట్టినప్పుడు 1984 ఆయన 3 కోట్ల ఆంధ్రులు అని చెప్పాడు. 82 లో పార్టీ పెట్టాడు ఆయన. 82 లో పార్టీ పెట్టి 9 నెలల్లో గెలిచాడు ఆయన. చెప్పండి. అవును. అప్పుడు 3 కోట్ల ఆంధ్రులు అన్నాడు. అంటే 2 జాయింట్ అనమాట, తెలంగాణ ఆంధ్ర 2 కలిసి ఉన్నాయి. ఇప్పుడు అన్ని 14 కోట్లు దాదాపు అయింది. అంటే జనాలు పెరిగిపోతున్నారు కదా. అంటే జన్మలు, మానవ జన్మలు ఎక్కువైతున్నాయా, వేరే జన్మలు తక్కువైతున్నాయా నేను అడగడం. మనుష్య వేరే జన్మలు తగ్గినాయా అని నేను అడగడం. తగ్గినాయి. అందరికీ కూడా దేవుడు ఒక అవకాశం ఇచ్చి చూస్తున్నాడు. ఇచ్చేసరికి ఏమైతుంది, మనము పశువుల జన్మలు కాకుండా ఎక్కువ మంది మనుషుల జన్మలు ఎత్తుతున్నాం. దేవుడు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు, దాన్ని మనం వాడుకుంటే బాగుంటది. లేకపోతే మళ్ళా తర్వాత పశువులు ఎక్కువ పుడతాయి. అట్లాగా పశువులు తగ్గినాయి సార్. ఇప్పుడు తొలుత గడియాలు వేస్తుంది, దున్నుతుండ్రి, ఏమంటే ట్రాక్టర్లు, ఇంకా అంతా అయోమయం. మీకు తెలిసిన పశువులు కొన్నే, కానీ మనకు ఇప్పుడు సముద్రం ఉంది. సముద్రం లోపల మన భూమి మీద ఉన్న దానికంటే 20 రెట్లు 30 రెట్ల జనాభా మనకు సముద్రంలో చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ మీ ప్రశ్నకు జవాబు ఏంటంటే, మీరు అన్నది కరెక్ట్. మనిషి జన్మలు ఎక్కువైనాయి, మామూలు జన్మలు తగ్గిపోయినాయి. అది కరెక్ట్. జై శ్రీ. ఇవాళ చెప్పినవన్నీ అర్థమైనయా? భూత భవ్య భవన్నాథ అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ లో అన్ని జన్మలకు కర్మఫల ప్రదాతగా ఉన్నటువంటి భగవంతుడు అందరికీ కూడా నాథుడు. భూతభవ పవనః. పవనః అంటే మనల్ని పవిత్రం చేసేవాడు. పావనః ఆయన ఒరిజినల్ గా పవిత్రుడు. అనలహ. అనలహ అంటే మనకు పరిమితం లేనటువంటి మహానుభావుడు ఆయన. మనకు ఆత్మ శక్తిని ఆయన ఇచ్చేటటువంటి వాడు. పంచభూతాలతో సంబంధం లేనటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. కామః అంటే మన చెడ్డ కోరికలను పోగొడుతూ, కామకృత్ మంచి కోరికలను, సాత్విక కోరికలను తీరుస్తూ,
కాంతః కమనీయమైనటువంటి భగవంతుడు తప్ప కోరదగినది ఈ ప్రపంచంలో ఏది లేదు. కాంతః కామః భగవంతుడే కామము, భగవంతుడే కోరిక, ఆ కోరిక కూడా భగవంతుడే. దానికి మళ్ళీ త్రిమూర్తులు అనేటటువంటి అర్థాన్ని కూడా తెలుసుకున్నాము. కామప్రదః ప్రకృష్టంగా అంటే గొప్పగా మన కోరికలను తీర్చేటటువంటి వాడు భగవంతుడు. మన కోరిక యొక్క ఇంటెన్సిటీని బట్టి భగవంతుడు మన కోరికలన్నింటినీ తప్పక తీరుస్తాడు. ప్రభుః అంటే ప్రకృష్టంగా కనిపిస్తున్నటువంటి వాడు. విభూతి అంటే ఎట్లయితే మనము విశిష్టంగా కనిపిస్తున్నవాడు అన్నము, ప్రభువు అన్న కూడా అదే మీనింగ్ వస్తుంది. ప్రకృష్టంగా అంటే గొప్పగా ఉన్నటువంటి వాడు భగవంతుడు. అన్నింటిలో గొప్పగా మనందరి లోపల కూడా ఉన్నటువంటి వాడు భగవంతుడు. మామూలుగా ఉండలే, మనం మామూలుగా ఉన్నాం అనుకుంటాం, కానీ మన లోపల ప్రకృష్టంగా ప్రభువు ఉన్నాడు మన లోపల. జై శ్రీకృష్ణ. చాలా స్లోగా చెప్తున్నాను, నాకు తెలుసు ఒక్క శ్లోకమే అవుతుంది, అందరూ చాలా బాధపడుతున్నారు, బట్ ఏం చేయలేము. సార్ ఇంత స్లోగా చెప్తే ఎట్లా సార్? మీరు టక 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 చెప్పాలా? ఏంది ఇది? ఎవరు బాధపడట్లేదు సార్, ఇలా స్లోగా చెప్తేనే అందరికి నచ్చుతుంది సార్. ధ్యాన పద్ధతిలో గురుగారు, రమాదేవి గారు, తర్వాత పద్మ గారు, ఒకరి తర్వాత ఒకరు అడగండి. పూర్వం ఒక్కొక్క కుటుంబంలో 10 మంది 15 మంది ఉండేవారండి పిల్లలు. ఇప్పుడు ఒక్కొక్క కుటుంబానికి ఒకరు లేక ఇద్దరు. అవునమ్మా. అలాంటిది ఇప్పుడే జనాభా ఎక్కువ అంటున్నారండి, అప్పుడే తక్కువ అంటున్నారండి. అవునమ్మా, ఇప్పుడు మరణించే వాళ్ళ సంఖ్య తగ్గింది, పుట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. రేట్ అని అంటారు, బర్త్ రేట్ అంటారు, అది పెరుగుతోంది. సో ఒకళ్ళిద్దరు పుట్టినా కూడా పెరుగుతుంది. అది కాక తుర్కోళ్ళకి అట్లా ఉండదు కదా. తుర్కోడికి 12 మంది భార్యలను పెళ్లి చేసుకోవచ్చు వాడు. ఒక్కొక్క భార్యకు 12 మంది పిల్లలు ఉంటారు వాడికి. ఒక్క తుర్కోడే 200 మందిని అంటారు. అవునండి, ఇక్కడ చాలా మంది వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళ సంకలో ఒకరు, పెద్దవాళ్ళ ఒకరు, పక్కన ఒకరు, అంతమంది ఉంటున్నారండి వాళ్ళ పిల్లలు. అవునవును. అది కాక భార్యలు కూడా వాళ్ళకి ఎక్కువ మంది కదా, అట్ ఎ టైం 4 చేసుకోవచ్చు. ఇప్పుడు మన హిందువులు కనుక 2వ మ్యారేజ్ చేసుకున్నారంటే జైల్లో పెడతారు. ఆ 2వ మ్యారేజ్ కాదు, ఆ ఆలోచన వచ్చినా కూడా జైల్లో పెడతారు. కానీ తుర్కోలకి 4 మ్యారేజ్లు అఫీషియల్ గా వెళ్ళాడు, 12 మ్యారేజెస్ వరకు వాడు చేసుకోవచ్చు వాడి ఇష్టాన్ని బట్టి. ఇప్పుడున్నది ఇప్పుడు కూడా షరియా వాళ్ళకి వెళ్ళేది షరియా అంటారు. షరియా అంటే వాళ్ళ చట్టాన్ని షరియా అంటారు. చెప్పండి, మీ ప్రశ్న ఏంటి? గవర్నమెంట్ వాళ్ళ రూల్ అయితే వేరు, కానీ గవర్నమెంట్ కి రూల్ ఉండదు. ఇవి సివిల్ లాస్, ఇవి మీకు క్రిమినల్ లాస్ కిందికి రావు. క్రిమినల్ లాస్ అందరికీ సమానం ఉంటాయి. అందుకే కదా కామన్ సివిల్ లా కావాలనుకుంటారు. మీరు న్యూస్ కూడా చదవరండి. మన స్టూడెంట్స్ ఎంత ఇదంటే న్యూస్ పేపర్ కూడా చదవరు. కామన్ సివిల్ కోడ్ కావాలని ఎప్పటి నుంచో గొడవ చేస్తున్నారు. పెళ్లిళ్లకు, విడాకులకు. ఓకే సార్, అది కాదు సార్. ఇప్పుడు పూర్వం మన పుస్తకాల్లో, ఇప్పుడు నా సత్యనారాయణ గారి పుస్తకాలు అవి చదివే రోజుల్లో వాళ్ళ నాన్నగారే 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడని, 4 రకాల స్త్రీలని అని అలా వచ్చింది కదా. అందులో 1000 పడగల్లో గోల్డెన్ డేస్ అవి. ఆ రోజుల్లో ఈ రోజులతో ఎట్లా కంపేర్ చేస్తాం? ఆ రోజుల్లో గవర్నమెంట్, ఇప్పుడు మనకి ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు అవి రిస్ట్రిక్ట్ అయిపోయాయి. ఒకరికి ఒకరే అని చెప్పేసి పెట్టారు. అయితే దానికి కొన్ని ఇవి కూడా ఉంటాయి, కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి. ఆ ఎక్సెప్షన్స్ తోటి ప్రతి ఒక్కరికి ఒకడే. కొన్ని చోట్ల పాలిగామి ఎలోడు, అవి కొన్ని సెపరేట్ స్టేట్స్ ఉన్నాయి. గోవాలోనూ ఇంకెక్కడో పాలిగామి ఎలోడు, ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడము కొన్ని చోట్ల. అన్ని చోట్ల ఎలోడు కాదు, అది గవర్నమెంట్ రూల్ ప్రకారం. మీరు చెప్పింది ఆయన ధర్మారావు వాళ్ళ నాన్నగారు ఎవరైతే 4 పిల్లల్ని కంటాడో అది ఇండిపెండెన్స్ కంటే ముందుది. అప్పుడు మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని చెప్పి 1935 లో పెట్టారు. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ పోయి ఇప్పుడు మనకు ఉన్నటువంటి యాక్ట్స్ అన్ని వచ్చాయన్నమాట. ఏమి లేవు, అప్పటికిప్పటికి తేడా ఏం లేదు. వాడు బ్రిటిష్ వాడు పెట్టిన GOI యాక్ట్ ని మనం క్యాన్సిల్ చేసాం. 1935 లో పెట్టాడు. 1935 నుంచి కొద్ది కొద్దిగా మనం ఫామ్ అవుతుంది, మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనమాట. 1947 కి పూర్తిగా ఫామ్ అయింది అనమాట. అప్పటి నుంచి ఎక్కువ రూల్స్, ఎక్కువ ఇది. కాన్స్టిట్యూషన్ రాసుకున్నాము. కాన్స్టిట్యూషన్ లోపల 22 గ్రూప్స్ ఉన్నాయి. 22 గ్రూప్స్ కూర్చొని రాసుకున్నారు. అందులో ఒక గ్రూప్ కి అంబేద్కర్ గారు హెడ్ అన్నమాట. సో అట్లాగా అలా 22 గ్రూప్స్ కలిసి రాసినటువంటిది ఒక కాన్స్టిట్యూషన్. అన్ని దేశాలు అవి ఇవి తిరిగి బిఎన్ రావు గారని ఆయన, రాజేంద్ర ప్రసాద్ గారు వీటికి చైర్మన్ గాను, సెక్రటరీ గాను అట్లా ఉండి నడిపించారు. ఇది కాన్స్టిట్యూషన్ అన్ని దేశాల నుంచి రాశారా సార్? ఇంగ్లాండ్ నుంచి అంటారు, యూకే, యుఎస్, జర్మనీ, రష్యా, ఐర్లాండ్, చాలా దేశాల నుంచి రాశారు. చాలా దేశాలలో ఉన్నటువంటివన్నీ మన దేశాలలో, మనది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి కాన్స్టిట్యూషన్ మనదే. మన దాంట్లో ఎంత చిన్న చిన్న విషయాలు కూడా రాశారంటే, ఒక స్టేట్ ఎలా ఉండాలి, ఒక సెంటర్ ఎలా ఉండాలి,
పౌర విధులు ఏంటి, పౌర హక్కులు ఏంటి, మొత్తం ఇంకా అసలు ఇది కాదు. మళ్ళీ స్పెషల్ స్టేట్స్ ఎట్లా ఉండాలి, స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి, తర్వాత ఎవరెవరికి ఏ ఏ హక్కులు ఉంటాయి, ఎక్కడ ఏ ఏ ఎగ్జామ్షన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ మనకు రకరకాల వీటన్నిటిని ఆర్టికల్స్ అంటారు, స్కెడ్యూల్స్ అండ్ ఆర్టికల్స్ అంటారు. వాటి లోపల డివైడ్ చేసి చేశారనమాట. చాలా పెద్దది మనది చాలా పెద్దది. ఇది కాక మళ్ళీ మనకు 100కు పైగా సవరణలు చేశారు. సో చేసి ఇంకా ఎప్పటికప్పుడు కాలానుగుణంగా వాటిని మారుస్తూ వచ్చారనమాట. 120 అయినట్టున్నాయి సవరణలు, నాకు ఎగ్జాక్ట్ తెలియదు. 100 దాటాయి సవరణలు చేసుకోవచ్చు, రాజ్యాంగానికి సవరణలు చేసుకోవచ్చు. ఇంకా ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? నమస్తే గురుజీ. మోదీ వచ్చినాక ముస్లిమ్స్ ది అది ఏదో తలాక్ అవంతా మార్చినారు కదా సార్. ఇప్పుడు ఏదో ఒక్క తలాక్ మాత్రం వెళ్ళిపోయింది, తలాక్ మాత్రం వెళ్ళిపోయింది. కరెక్ట్ మీరు అన్నది, ట్రిపుల్ తలాక్ మాత్రం వెళ్ళిపోయింది. కరెక్ట్. మోడీ గారు వచ్చాక ట్రిపుల్ తలాక్ తీశారు, కానీ ఇంకా ఇది రాలేదు, మొత్తం కామన్ సివిల్ కోడ్ రాలేదు. దేశవ్యాప్తంగా కామన్ సివిల్ కోడ్ వస్తే అప్పుడు బానే ఉంటుంది. ఇప్పుడు మనకి ఏంటంటే క్రిమినల్ కోడ్ మాత్రం అందరికి, హత్యలు, దొంగతనాలు, మానభంగాలు వీటికి మాత్రం అందరికీ ఒకే రకమైన శిక్షలు ఉంటాయి. సివిల్ కోడ్ లో మాత్రం అట్లుండదు. వాళ్ళవి సెపరేట్ కోర్ట్స్ ఉంటాయి, తుర్కాల సెపరేట్ కోర్ట్స్ ఉంటాయి, మనవి సెపరేట్ కోర్ట్స్ ఉంటాయి. మన కోర్టులన్నీ కూడా మను ధర్మం అని ఉంటుంది మనకు. ఆ మను ధర్మం పైన ఆధారపడి ఉంటుంది. పెళ్లి సర్టిఫికెట్లు మీరు అందరూ చూసుకున్నారా? ఇందులో ఎంతమందికి పెళ్లి సర్టిఫికెట్ ఉందండి? ఎవరైనా చెప్పండి. పెళ్లి సర్టిఫికెట్ ఉందా ఎవరికైనా? వండర్ఫుల్. ఆ దానిపైన చూడండి, హిందూ మ్యారేజ్ యాక్ట్ అని ఉంటుంది. దానిపైన మీరు రాసి ఉంటుంది, హిందూ మ్యారేజ్ యాక్ట్ అని ఉంటుంది. చూడండి, అది మనుసూత్రం ఆధారంగా చేసుకున్నదేమో హిందువుది, తుర్కాలది షరియా లాగా అని ఉంటుంది. అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మ్యారేజెస్ జరుగుతాయి. వాళ్ళ పద్ధతులలో వాళ్ళ సూత్రాలే పాటిస్తారు వాళ్ళు. ఎవరి బుక్ లో ఉన్న సూత్రాలు వాళ్ళే పాటిస్తారు అన్నమాట. అట్లా. జై శ్రీకృష్ణ. సూర్యప్రభ గారు అడగండి. నమస్తే గురుజీ. నమస్తే. అదే ఇందాక అనుకున్నప్పుడు మనకి మరణాల సంఖ్య తగ్గింది అని అనుకుంటున్నాం కదా ఇందాక ఒకసారి. మరణాల సంఖ్య తగ్గలేదు, మరణాల సంఖ్య తగ్గింది. కరెక్ట్, తగ్గిందన్నారు. అయితే మనకి ఒకప్పుడు బాలింత మరణం, శిశు మరణం ఎక్కువగా ఉండేదండి. అవును. ఇప్పుడు యాక్సిడెంట్ల రూపంలో వెళ్ళిపోతున్నారు జనాలు. అవి తగ్గిపోయాయి. 100% తగ్గిందంటే అది వైద్య విజ్ఞాన రంగంలో మనకి అది నిజంగా వాళ్ళు ఘనత సాధించారనుకోవాలని, లేకపోతే దీని వెనకాల ఇంకేదైనా ఉందా? అంతే, వైద్య రంగంలో కూడా సాధించారు. తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కూడా మీరు చూసుకున్నట్లయితే చాలా డిసీజెస్ అవన్నీ కూడా తగ్గిపోయాయి, చాలా తగ్గిపోయాయి. పూర్వకాలంలో కూడా బతికిన వాళ్ళు 100 ఏళ్ళు బతికేసేవాళ్ళు, కానీ బతికే వాళ్ళు తక్కువ మంది ఉండేవాళ్ళు. ఉదాహరణకి మా తాతగారికి మొత్తం 23 మంది పిల్లలు. ఆ 23 మంది పిల్లలలో మిగిలింది 12 మంది. సో ఆ రోజుల్లో చాలా మంది వాళ్ళకి ఇంకా వేరే వ్యాపకం ఉండేది కాదు. సో వాళ్ళకి ఏమైపోయేదంటే పిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. మీరు ఏ ఫ్యామిలీలో తీసుకున్నా 10-12 మంది పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళకి పిల్లలే మెయిన్, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. సో కాబట్టి అట్లా ఏమయ్యేదంటే పిల్లలతో ఆడుకోవడము, పిల్లలతో తిరగడము, పిల్లలకి అన్ని చూసుకోవడం ఇవే ఉండేది. అది కాక వాళ్ళకి ఇన్ని నీడ్స్ ఉండేవి కాదు కదా. సో వాళ్ళకి ఏంటంటే సింపుల్ లైఫ్ లో చాలా ఎక్కువ. కానీ రోగాలు వస్తే చాలా మంది చచ్చిపోయేవాళ్ళు. చాలా చిన్నతనంలో ఎంతో మంది చచ్చిపోయేవాళ్ళు. అవన్నీ బాగా తగ్గిపోయాయి. అసలు మరణం రేటు ఎంత తగ్గిపోయిందో, అసలు మరణం రేటు తగ్గిపోయింది, పుట్టే రేటు పెరుగుతోంది. అయితే అదృష్టం ఏంటంటే ఇప్పుడు మన భారతదేశం లోపల వీర్యం అంటారు. వీర్యం అంటే ఏంటంటే శక్తి. ఆ శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తి మన దేశంలో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు కొద్దిగా ఇటు జపాన్ సైడ్, ఇటలీ సైడ్, ఇట్లా వేరే దేశాలలో వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ శక్తి తగ్గిపోయింది. అంటే దేవుడు స్వతహాగా మనకు చంద్రుడి ద్వారా ఇచ్చినటువంటి శక్తిని వీర్య శక్తి అంటారు. ఆ వీర్య శక్తి ఏదైతే ఉంటుందో అది వేరే దేశాలలో తగ్గిపోయింది. తగ్గిపోయి ఏమైంది, ఇప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు. కొన్ని దేశాలలో ఏమైపోయిందంటే యుద్ధాలలో మగవాళ్ళందరూ వెళ్ళిపోవడం వల్ల ఏమైపోయిందంటే ఆడవాళ్ళందరూ మిగిలిపోయారు, చాలా మంది మగవాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు వాళ్ళకి అక్కడ పిల్లలు లేక అట్లా కొన్ని దేశాలలో ఉన్నారు. కానీ మన ఒక్క దేశం మాత్రమే సమృద్ధిగా ఇప్పటికీ కూడా. అయితే ఇప్పటికీ కూడా ప్రాబ్లం ఏంటంటే తుర్కాలు ఏం చేస్తున్నారంటే ఈ వీర్య శక్తి అంటే ఇది ధాతువులు అంటారమ్మా, ధాతువులలో ఉండే శక్తి. ఆ ధాతువులను ఇంపాక్ట్ చేసేటటువంటి వస్తువులు మన అట్టి పళ్ళలో మనకి మీరు చూసుకున్నట్లయితే పండ్లు ఎక్కువగా తుర్కాలు అమ్ముతుంటారు. ఆ తుర్కాలు అమ్మే వాటి లోపల ఏం చేస్తారంటే వాళ్ళు మన ధాతువుల శక్తి తగ్గిపోయేలాగా చేస్తారనమాట. అప్పుడు ఏమైపోతుందంటే మగవాళ్ళందరి లోపల కూడా ఏదైతే భగవంతుడు ఇచ్చినటువంటి సృష్టి శక్తి అని ఉంటుందో ఆ సృష్టి శక్తి XY క్రోమోజోమ్స్ అంటారు, అవి తగ్గిపోతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనకు అందుకే హిందువుల లోపల జనాభా ఇంకా అంత అనుకున్నంత పెరగడం లేదు.
బట్ ముస్లిమ్స్ లో భయంకరంగా పెరిగిపోతుంది. ముస్లిమ్స్ ఉన్నదానికంటే ఎక్కువ అయిపోయారు. 5% ఉన్న ముస్లిమ్స్ వల్ల 20% దాకా వెళ్ళిపోయారు. వేరే హిందువులు చాలా తగ్గిపోయారు అన్నమాట. 84% ఉండేవాళ్ళు ఇప్పుడు అఫీషియల్ గా 60 కూడా ఉండరు. అఫీషియల్ గా కాదు, అన్అఫీషియల్ గా 60 కూడా ఉండరు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇంకా అందరం పడుకుందామా? ఇక నాకు ఇవాళ లాంగెస్ట్ డే, వన్ ఆఫ్ ద లాంగెస్ట్ డేస్. పొద్దున్న 4 నుంచి 5 నుంచి మొదలు. సో బ్యాక్ టు బ్యాక్ ఆఫీస్ నుంచి రాగానే ఆర్ఎస్ఎస్ మీటింగ్ రాగానే ఇక్కడ కూర్చుని పోయాను. డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు. జస్ట్ వస్తూనే కింద బైక్ పార్క్ చేసేసి వస్తూనే కాల్ ఆన్ చేశాను అనమాట. అప్పటికే 3-4 నిమిషాలు లేట్ అయిపోయింది. ఆ లిఫ్ట్ లోపల లేట్ అయిపోయింది. సరేనా, ఇంకా ఆపుకుందామా? రేపు అందరూ కూడా చక్కగా 3 గంటలకి జాయిన్ అవ్వండి మణిద్వీప వర్ణన చివరి భాగం లోపల. తర్వాత మనం ఇక మిగతావన్నీ కూడా తర్వాత చూద్దాం. భగవంతుని ఆలోచన ద్వారా, ఆచరణ ద్వారా చేరుకుంటాం. భగవంతుడి యొక్క అనుభవము ప్రతి ఒక్కరికి చాలా అందుబాటులో ఉన్నటువంటి విషయం. కానీ దాన్ని గుర్తించకుండా మనము అనవసరమైనటువంటి విషయాలలో మనము మన సమయాన్ని వృధా చేసుకుంటున్నాము. దొరికినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందరూ కూడా సక్రమంగా వాడుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు మధ్యాహ్నం 3 గంటలకి. అందరికీ కూడా శుభరాత్రి, శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.